combination drugs. So initially, we used to have a single drug. So after network pharmacology came into picture since 2007, they have used the network pharmacology to decide which two combination we can use. So it is also a tool for combination therapy. Later in 2015, they have used this network pharmacology to identify the natural products. సో మీ అందరికీ తెలుసు నాటు వైద్యం అంటారు. ఓకే, నాటు వైద్యాన్ని ఇప్పుడు పాష్ గా ఇంగ్లీష్ లో ఏమంటున్నారంటే ట్రెడిషనల్ మెడిసిన్. సో మీరు ఇప్పుడు వెళ్ళి గూగుల్ స్కాలర్ లో నెట్వర్క్ ఫార్మకాలజీ అని కొడితే మీకు వచ్చేది ట్రెడిషనల్ మెడిసిన్ వస్తుంది. ట్రెడిషనల్ మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ అవర్ లాంగ్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్, నాటు వైద్యం. సో పీపుల్ ఆర్ మోర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ట్రెడిషనల్ మెడిసిన్. Here in Assam, we are working on traditional medicines only. And if you go to the Google Scholar and just search for network pharmacology, you will get plenty number of traditional medicine in China, which they are using network pharmacology to identify the path where this నాటు వైద్యం అనేది ఎక్కడ ఏ డిసీజ్ కి వాడచ్చు అనేది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో మనం ఉన్న తాడేపల్లిగూడెం. సో మన దగ్గర ఇన్ అండ్ అరౌండ్ చాలా మంది ఉంటారు. మన గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తున్న కొన్ని నాటు వైద్యాలు. సమ్ ఫీవరిష్ గా ఉంటే ఈ రసాయనం వాడండి, ఇది ఇట్లా ఉంటే ఈ ఆకు జ్యూస్ వాడండి, ఈ రూట్ వాడండి, ఈ ఆకు నలిపేసి పెట్టండి ఇన్ఫ్లమేషన్ ఉంటే. సో అవన్నీ తీసుకొని మీరు అవన్నీ తీసుకుని నెట్వర్క్ ఫార్మకాలజీ చేయండి. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక నెట్వర్క్ ఫార్మకాలజీ Google Scholar లో 90% of the articles are related to the Chinese traditional medicine. When compared to Indian traditional medicine, we have history of a long history more than China. మన హిస్టరీ ఎక్కువ ఉంది ట్రెడిషనల్ మెడిసిన్ లో చైనాతో కంపేర్ చేస్తే. కానీ రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? So we have a great scope for network pharmacology in India, especially in South India and Northeast India, because Northeast India is abundant in natural products, plant species and all. And in South India, mainly మన ఆంధ్ర అవ్వచ్చు, కేరళ, తమిళనాడు. సో మనం ఆయుర్వేద అనేది ఎక్కువ నడుస్తుంది కాబట్టి, సో ఏవైతే ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్, ఈవెన్ మార్కెటెడ్ అవైలబుల్ ఫార్ములేషన్స్ ఉన్నాయో ఆయుర్వేదక్వి, సో ఆ బాటిల్ గనుక మీరు వెనక్కి తిప్పి చూస్తే దీంట్లో ఈ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ ఉంది, అజాడిరక్టా ఇండికా, అట్లా దాని టర్మినాలజీస్, సైంటిఫిక్ నేమ్స్ మెన్షన్ చేస్తారు వాళ్ళు. మనకు ఆ సైంటిఫిక్ నేమ్స్ చాలు. వాళ్ళు తీసుకున్న ఆయుర్వేద ఫార్ములేషన్ లో ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్ లిస్ట్ ఉంటే చాలు మనకి. వాళ్ళు ఏం చెప్తారు, ఇది తీసుకుంటే మీకు డయాబెటీస్ తగ్గుతుంది అని చెప్తారు. వాళ్ళకి తెలిసింది ఏంటి, ఓన్లీ డయాబెటీస్ మాత్రమే ఇది వాడతాము అని చెప్పి సర్టన్ కాంబినేషన్స్ 5-6 ప్లాంట్స్ కలిపి వాడిన ఒక టాబ్లెట్ క్యాప్సూల్ తయారు చేస్తారు ఆయుర్వేదిక్ వాళ్ళు. సో నెట్వర్క్ ఫార్మకాలజీ తర్వాత తో మనం ఏమి కంక్లూడ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్, ఓకే, ఇట్ ఈస్ క్యూరింగ్ డయాబెటీస్. సో వాట్ ఈస్ ద పాత్ వేర్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్, హౌ ఇట్ ఈస్ రిడ్యూసింగ్ ద డయాబెటీస్ అనేది మీరు ఈ నెట్వర్క్ ఫార్మకాలజీలో ప్రిడిక్ట్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈస్, అపార్ట్ ఫ్రమ్ డయాబెటీస్, విచ్ అదర్ డిసీజ్ ఇట్ క్యాన్ బి క్యూర్డ్, బికాస్ వీ నో ద ప్లాంట్స్. In the next slides, I will let you know how you can search for the metabolites which are there in that respective plants. సో ఆ మెటబోలైట్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఒక డ్రగ్కే, ఒక డయాబెటీస్ మాత్రమే తగ్గించకపోవచ్చు, ఇంకో 2-3 డిసీజెస్ తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం బ్లాకర్స్ ని తీసుకోండి. అవి ఏం చేస్తాయి, 3 డిసీజెస్, ఓన్లీ 1 డిసీజ్ కాదు, హైపర్ టెన్షన్ కి యూజ్ చేస్తారు, కార్డియాక్ రిలేటెడ్ యాంజైనా, కార్డియాక్ ఎరిథమియాస్ కి యూజ్ చేస్తారు. సో కాల్షియం ఛానల్ బ్లాకర్ ఈజ్ వన్ డ్రగ్. Okay, it is having only one mechanism of action. It will block only the calcium channel blocker. But this calcium channel blocker plays an important role in 3-4 different kinds of diseases. If my drug is blocking calcium channels, so it can cure all 3-4 diseases, not only one. So what this Natuvaidyam people know is, this drug will cure this disease, but they don't know the mechanism of action. If you know the mechanism of action, you can also try the same drug to other diseases also. That is the story since 2015. So in the 2019, they also used network pharmacology for therapeutic repurposing, like from single drug target to synergistic network pharmacology. So in the COVID, from 2019 to 2022, if you search the papers which have been published, most of them are review papers. Research was very less due to the COVID. All the labs were closed, quarantined. So most of the papers published from the year 2019 to 2022 or 23, you can take, most of the papers are review papers. And other 50% are network pharmacology and molecular docking. You just type
network pharmacology COVID-19 or molecular docking COVID-19 in Google Scholar. You will get thousands of papers because COVID-19 is a మనకు చెప్పకుండా వచ్చిన డిసీజ్. లక్షల లక్షల మంది చనిపోతున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి నేను సింథసైజ్ చేస్తాను, కోవిడ్ అనే వైరస్ ని చంపేయటానికి నేను ఒక మాలిక్యూల్ సింథసిస్ చేస్తానని కూర్చుంటే అది ఈ రోజు రేపు అయ్యే పని కాదు. యు నో, వన్ మాలిక్యూల్ మనకి మార్కెట్ లోకి రావాలంటే ఇట్ టేక్స్ 20 to 30 years. మనం అది బీఫామ్ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాం. ఒక మాలిక్యూల్ మనకి ల్యాబ్ స్కేల్ నుంచి స్టార్ట్ అయ్యి మార్కెట్ లోకి వెళ్ళాలంటే 20 to 30 years పట్టింది. సో మన కోవిడ్ వచ్చినప్పుడు మనకు అంత టైం ఉందా? 20 30 years ఉందా? ఒక్కొక్క రోజు లక్షల లక్షల మంది చనిపోతున్నారు. సో అలాంటి టైంలో మనకున్న ఆప్షన్ ఏంటి? ఆల్రెడీ ఉన్న డ్రగ్స్ ని రీపర్పస్ చేయాలి. ఆల్రెడీ మన మార్కెట్ లో ప్లెంటీ నెంబర్ ఆఫ్ యాంటీ వైరల్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఆ వైరల్ డ్రగ్స్ ని తీసుకుని వేరియస్ సైంటిస్ట్ ఏం చేశారంటే నెట్వర్క్ ఫార్మకాలజీ అండ్ మాలిక్యులర్ డాకింగ్ యూస్ చేసి అవి కోవిడ్ కి యాక్ట్ అవుట్ అయ్యా, సేమ్ మాలిక్యూల్స్ కోవిడ్ ని చంపేస్తాయా చంపవా అని చూసారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నెట్వర్క్ ఫార్మకాలజీ అండ్ మాలిక్యులర్ డాకింగ్. సో హైడ్రాక్సిక్లోరోక్విన్ మీరు వినే ఉంటారు. అట్లాగే 2 3 మాలిక్యూల్స్ సేమ్ నెట్వర్క్ ఫార్మకాలజీ అండ్ మాలిక్యులర్ డాకింగ్ ద్వారానే డాక్టర్స్ వరకు వెళ్ళాయి. సో దీస్ మాలిక్యూల్స్ హ్యావింగ్ probability to kill the COVID. So they have tried in the laboratory, they have suggested to the patients, they have prescribed the same drugs to the patient, and the result was positive. So that is the history of network pharmacology and the use of network pharmacology and molecular docking. And the main advantage of these two is you don't need any resources. You just need a laptop, network connection, and a brain. That's it. Okay, you are able to understand what I'm telling? At any point of time, you can, if you can't understand anything, you just need to raise a hand. I can repeat it, no issue. Okay. So before going further, I will introduce to the terminologies which we will be using in the network pharmacology. So these circles on the right side of the screen, you can see, right? These circles are called as nodes. ఈ నోట్స్ ఏమి కాదు, మనం ఏవైతే మెటబోలైట్స్ తీసుకుంటామో, నో ప్లాంట్ కి మెటబోలైట్స్ ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ. ప్రైమరీ మెటబోలైట్స్, సెకండరీ మెటబోలైట్స్. ఏవైతే ఫార్మకలాజికల్ యాక్టివిటీ చూపిస్తాయో అవి మోస్ట్లీ మనకి సెకండరీ మెటబోలైట్స్. సో మనం ఏం చేస్తాము, సమ్ ఎజారిటెక్టా ఇండికా అనే ప్లాంట్ తీసుకున్నాము. ఆ ప్లాంట్ లో ఒక 20 మెటబోలైట్స్ తీసుకున్నాం లిటరేచర్ నుంచి. ఆ 20 మెటబోలైట్స్ కి ఏ యాక్టివిటీ ఉన్నాయి, ఏ పాత్వేలో అవి మనకి యాక్షన్ చూపిస్తాయో తెలుసుకోవాలనుకుంటే మనం ఆ 20 మెటబోలైట్స్ ఇస్తాం కదా. ఈ స్మాల్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ మెటబోలైట్స్ పేర్లు, అంతే అన్నమాట. దిస్ వన్. సో ద కనెక్షన్ బిట్వీన్ నోడ్స్, ఈ కనెక్షన్ ని ఏవైతే ఉందో ఈ బ్లాక్ కలర్ లైన్, దీన్ని మనం ఎడ్జెస్ అంటారు. అండ్ ద ఎడ్జెస్ యొక్క ఎండ్స్ యారో ఉంటే ఇట్ ఈస్ కాజింగ్ యాక్టివేషన్ ఆఫ్ ద పాత్వే. ఒకవేళ ఇట్లా ఉంటే ఇట్ ఈస్ కాజింగ్ ఇన్హిబిషన్, విచ్ ఇస్ నథింగ్ బట్ రిప్రెషన్. And the number of connections of each nodes is called as degree. The higher the degree, the more likely the molecule is having that activity. So here, if you see, these nodes are having only one edge, means the degree is low. If you consider these nodes, they are interconnected with many edges, means they are having high probability, high degree to have that particular activity which we are choosing. Distance is nothing but node to node. The gap is called as distance connections. And the path from here, if suppose my target is this molecule and this molecule, the path in between which is there is, it is called as path. The sequence of these nodes, this is called as path. So these are the terminology which we basically use in network pharmacology. So depending upon the degree, path, and distance, we will finalize out of hundreds and hundreds of molecules, which molecules are having shortest path and high degree. Those molecules, those top 10 molecules, we will take for further studies. So how to build a network? So network pharmacology is only having 10 small steps. You can see step 1 to step 10 includes the network pharmacology. Step 11 is optional. From step 1, whatever the data you are getting, you can proceed with either docking as your step 11, or if you have cell line, you can go with cell line studies,
or if you're having any specific animal model available with you, you can do animal model. But for paper, if for writing a paper, steps from 1 to 10 are more than sufficient. You can take screenshot of this. You can follow the same flow from step 1 to step 10. So left side in the dark blue area, I have given the steps. What are the different kinds of steps we are following? And the right side, these are the softwares which I'm going to use. Okay, so initially we will be selecting the compounds or the metabolites. For those compounds, we will be generating the smiles, or we can get the smiles from the literature as well. And followed by, for the same molecules, we will generate the ADME, nothing but the pharmacokinetic parameters. You don't need to take rat or mice, inject the your drug and collect the blood and plot PK to determine its ADME parameters. No, you just give the molecular structure, you will get the ADME parameters in your computer. Next one is for the same molecule, we'll check the toxicity. Suppose we have taken 100 compounds. We have screened from 100 compounds, top 10 molecules, which are highly prone, which are highly useful for some disease model. After going to animal study, we found that in the 10 molecules, 5 molecules are highly toxic. Then what is the use of your research? 50% of time waste is done, right? So that is why in the initial steps only, we will predict its toxicity and delete the molecules which are not necessary. Means which are having high toxicity, we will not include those molecules. So from 100 molecules, we will screen only few molecules which are not having high toxicity. Every molecule has a toxicity. There is no molecule in a pharmacy shop without any toxicological effect. So depending upon the toxicity, the molecules with the least toxic effect, we will be taking that. Followed by, we will be selecting the disease. So depending upon the target, we will select the disease. After toxicity, we will predict the target, and from target, we will get to know which disease it might. టార్గెట్ మీన్స్ ఒక మాలిక్యూల్ మనం తీసుకుని డేటాబేస్ కి ఇస్తే ఆ డేటాబేస్ అనేది మనకి ఇస్తుంది ఈ మాలిక్యూల్ ఎక్కడెక్కడ బైండ్ అవుతుంది, సిప్ ఎంజైమ్ కి బైండ్ అవుతుందా, కాల్షియం ఛానల్ కి బైండ్ అవుతుందా, ఆల్ఫా బీటా కి బైండ్ అవుతుందా, ఎక్కడ బైండ్ అవుతుందో చెప్తుంది. ఆ బైండ్ అయ్యే నేచర్ ని బట్టి మనకు తెలుస్తుంది. కాల్షియం ఛానల్ కి బైండ్ అయింది అనుకో, సో మనకు తెలుస్తుంది ఐదర్ హైపర్ టెన్షన్ అన్నా తీసుకోవాలి, లేకపోతే కార్డియో రిలేటెడ్ డిసీజ్ అయినా తీసుకోవాలి. సో మనం ఏవైతే మెటబోలైట్స్ ఇస్తున్నామో ఆ మెటబోలైట్స్ కి టార్గెట్ ఏవైతే వచ్చాయో ఆ టార్గెట్స్ బట్టి, టార్గెట్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే ఏంటి? మన బాడీలో డ్రగ్ వెళ్ళి ఎక్కడైతే బైండ్ అవుతుందో దాన్ని మనం ప్రోటీన్ అంటాం. ఎందుకు అవన్నీ ప్రోటీన్స్? ఆల్ ద రిసెప్టార్స్, all the enzymes are made up of proteins only. All the cellular components and all, those are composed of lipids and carbohydrates. But whatever targets where our drug will bind are mostly 99% are proteins only. So whatever the protein the software is giving, so from that we can predict what kind of disease this plant can be used to cure. So from that data we can select the disease, and we can disease will be having. So suppose cancer you take, cancer have some 50 to 60 targets in our body, like PGAP అవ్వచ్చు, various targets. So from plant also we will get few targets. We will match these both targets, and common targets we will take for further interactions, for protein-protein interactions. Then we will construct a disease pathway, and then we will do a network analysis where you will get overall the network. In the previous slide, I have showed the terminology, right? In the terminology on the right side, you have seen a network. So for our disease model, for our plant, whatever you have taken from Tadepalligudem, you can construct a network. That plant from Tadepalligudem can act this disease, and this is the network it is showing. This is the pathway it is showing. And with from step 1 to step 10, you can write an amazing paper also. Followed by, you can also do docking. And for docking also, there are various softwares which are free of cost. This session I am including only the network pharmacology, because I don't want to make your brain a khichdi, because network pharmacology is already a new topic. First, you try to understand network pharmacology. Once you are done with network pharmacology, in the later sessions, we can go with the docking study as well. First step, it is the selection of metabolites or drugs or molecules. How to select? So for network pharmacology, this is the step 1 where you have to take either
drug or metabolite or degradant. As previously I have told, కరోనా వచ్చినప్పుడు మనం ఒక మాలిక్యూల్ తీసుకుని సింథసైజ్ చేస్తూ కూర్చోలేం కదా. సో సైంటిస్ట్ ఏం చేశారు, ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న అవైలబుల్ డ్రగ్స్ ని తీసుకుని కరోనా వైరస్ ఒక మాలిక్యూల్ టార్గెట్ ప్రోటీన్ తీసుకుని దాంతో బైండ్ చేశారు. బైండ్ చేసి దాంతో వాళ్ళకి తెలుస్తుంది, సో దాని బైండింగ్ కెపాసిటీ ఎంత ఉంది, బైండింగ్ ఎనర్జీ ఎంత ఉంది, బైండింగ్ లెంత్ ఎంత ఉంది. సో దాన్ని బట్టి వాళ్ళు మాలిక్యూల్ స్క్రీన్ చేశారు, టాప్ 5 ఆర్ టాప్ 6. ఫర్దర్ గా అవి సెల్ లైన్ స్టడీ చేసి అప్పుడు హ్యూమన్స్ కి ప్రిస్క్రైబ్ చేశారు. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే, మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉన్న డ్రగ్స్ ఆర్ఫన్ డిసీజెస్ అని ఉంటాయి. ఆర్ఫన్ డిసీజెస్ ఆర్ నథింగ్ బట్ ద డిసీజెస్ విచ్ ఆర్ నాట్ అక్కరింగ్ కామన్లీ, like one in thousands, one in few lakhs. Those diseases are called as orphan diseases. So you can take such diseases, and for that diseases, you can find already marketed available drugs list you can take, and you just need to bind with the receptors or the proteins which are causing the disease of that orphan disease. And you can bind, you can take the drug also, and after you take the drug into the body, the drug will metabolites, and metabolites will be formed in our body, right? So few drug have active metabolites, means drug is also reducing fever. The metabolite which is formed in our body is also reducing the fever. So how will you know whether the metabolite formed is showing same activity as drug or not? So for that you can use network pharmacology. Every year you can go to this FDA website and you can check recently approved drugs list. They will give year-wise number of drugs. This is also free available software from anywhere. You can check the FDA approved drugs. Year-wise they'll be displaying. So you can select from last year drugs also, or this year drugs also you can select. You will be having the structure of the drug molecule and go to the literature. You will get the metabolites. So you can construct the network. So whether the metabolite is having same effect of the drug, or metabolite is not having any effect, or the metabolite is having some other effect other than drug. So in literature, there are many drugs for which the metabolite is inactive. Means once the drug is metabolite, it's of no use, just to eliminate from the body. That is the only point. Few metabolites show activity. If suppose drug is curing fever, metabolite is also curing fever. Few metabolites have other actions. Like if drug is curing the fever, the metabolite is acting as anti-inflammatory or some other channel blocker. And next one is degradants. So every pharmaceutical compound, before going into market or before formulating only, we have to do the degradation study. So whatever the degradants formed, how to know whether the degradants are toxic or not? Recently, you have heard of a few degradants from metformin, right? So metformin, a few batches of metformin, they have retracted from the market just because due to the nitrosamine impurity, which is carcinogenic. That is why they have retracted the whatever number of tablets are there of that respective batch. They have retracted from the market, which is a huge loss for the company. So before going to the market, before doing any experiment only, you can know whether the degradant is toxic or not. If it is not toxic, if the degradant is formed also, no issue. It is okay to have. As a patient, I can take the tablet, even though I know like 1% of the drug is formed as a degradant, and degradant is not toxic. If that degradant is not toxic. But if the degradant is toxic, if it is causing any carcinogenicity, if it is causing any endocrine disruption, then you have to find a way to remove the degradant or stop the drug converting to the degradant. Second one is plant metabolites. So I want you guys to work on this plant metabolites. Uh, as I'm telling from my first slide, so you can take the traditional medicine in and around your area. You can talk with your ancestors. You can go to an Ayurvedic shop. You can get a list of plants where they are using for treating some diseases. For this diabetes, for diabetes, they'll be having for inflammation, for fever. For these three diseases in any area of India, they will be having some local treatment for these three diseases. You can take any disease, you can go to the vendor, Ayurvedic shop or traditional healers. నాటు వైద్యం వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకొని
అడగండి మీరు ఏ ప్లాంట్ వాడతారు అని, ఆ ప్లాంట్ పిక్చర్, ఆ ప్లాంట్ కి మీకు బయోలాజికల్ నేమ్ తెలీదా, ఓకే ఆ పిక్చర్ ని, ఆ ప్లాంట్ ని పిక్చర్ తీసుకుంటే మీకు గూగుల్లో సాఫ్ట్వేర్ కూడా ఉంది, ఆ ప్లాంట్ ఏ స్పీషీస్ అనేది తెలుస్తుంది. ఓకే. సేమ్ మెరైన్ మెటబోలైట్స్ కూడా, మెరైన్ అంటే మనకి మెరైన్ రిసోర్సెస్ లేదు, ఎక్కడి నుంచి తీసుకుంటాం మెటబోలైట్స్ అంటే, గూగుల్ స్కాలర్ లో మీరు మెటబోలైట్ అనాలిసిస్ ఆఫ్ ప్లాంట్స్ అని కొడితే చాలా నెంబర్ ఆఫ్ పేపర్స్ వస్తాయి. యూజువల్ గా ఇండియన్ సైంటిస్ట్ ఏం చేస్తారంటే, మేము ఇక్కడ చేసేది కూడా కొత్త ప్లాంట్ స్పీషీస్ తీసుకుంటాం, ఎవరైతే లోకల్ గా సమ్ పర్టికులర్ డిసీజ్ కి, స్టొమక్ పెయిన్ కో హార్ట్ డిసీజెస్ కో యూస్ చేస్తున్నారో ఆ ప్లాంట్ ని తీసుకుంటాం. ఎల్సిఎంఎస్, హెచ్పిఎల్సి, జిసిఎంఎస్, ఎన్ఎంఆర్ అన్ని రన్ చేస్తాము, చెప్తాము ఈ ప్లాంట్ లో ఈ మెటబోలైట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తాము. అక్కడ వరకు చెప్పి పేపర్ రాస్తాం మేము. సో అలాంటి పేపర్స్ మీరు తీసుకొని వాళ్ళు ఏ ప్లాంట్ గురించి మాట్లాడారో, ఏమేం మెటబోలైట్స్ ఉన్నాయని చెప్పారు అనేది మీరు తీసుకుని ఆ మెటబోలైట్స్ మీరు ఫర్దర్ గా ఈ నెట్వర్కింగ్ కి వాడుకోవచ్చు. సో ఆల్ ద ప్లాన్స్ విచ్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ ద గూగుల్ స్కాలర్ ఫ్రమ్ ఇండియా ఆర్ నాట్ రిపోర్టెడ్ 100% for all the activities. So you can choose. That is why I'm telling you, paper knowledge is important from third year of your B Pharmacy. Go to the Google Scholar and go through the papers where they are mentioning this is the plant, these are the metabolites. Maybe they are mentioning one activity, like this plant is having antioxidant effect, or this plant is having antibacterial, or this plant is curing cancer. Maximum they will be reporting only one activity. But using network pharmacology, you can list the metabolites and you can know apart from that activity, which other activities can be there for the same plant. Okay. So selection of metabolites, it is there in your hands only. You don't need my help or faculty's help. You don't need anyone's help. All the metabolites are there in the system itself. You just need to search about that. Second option is ట్రెడిషనల్ హీలర్స్. నాటు వైద్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏ మొక్కలు వాడుతున్నారో జస్ట్ మొక్క పేరు చాలు మీకు. ఏ రెండు మూడు మొక్కలు కలిపి వాడుతున్నారా ఒక్కొక్క వైద్యానికి, ఆ రెండు మూడు మొక్కల్ని పేరు కనుక్కొని రండి, దాని సైంటిఫిక్ నేమ్, దాని ఫ్యామిలీ ఏంటి, దాని జీనస్ ఏంటి, దాని స్పీషీస్ ఏంటి అని కనుక్కోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఇది ఇంపాక్ట్ సాఫ్ట్వేర్, ఇండియన్ మెడిసినల్ ప్లాంట్స్, ఫైటోకెమిస్ట్రీ అండ్ థెరప్యూటిక్స్. సో కింద మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఫైటోకెమికల్ అండ్ థెరప్యూటిక్ యూజ్. ఓకే, మనకు కావాల్సింది ఇక్కడ ఓన్లీ ఫైటోకెమికల్. ఎందుకంటే మీకు ఆల్రెడీ మొక్క తెలుసు, ఏ మొక్క వాడుతున్నారు ఈ నాటు వైద్యానికి మీ ఊర్లో అని. రెండోది థెరప్యూటిక్ యూజ్ తెలుసు, ఏ డిసీజ్ కి వాడుతున్నారు అనేది తెలుసు. కానీ పాత్వే ఏంటో తెలియదు, ఆ డిసీజ్ ఎలా క్యూర్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఏవైతే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో, పారాసెటమాల్ అవ్వచ్చు, ఆస్పిరిన్ అవ్వచ్చు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ప్రతిదానికి ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ తెలియకుండా అది మార్కెట్ లోకి రిలీజ్ చెయ్యరు. దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది, టాక్సిసిటీ తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి, తర్వాతే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. బట్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ అయినా నాటు వైద్యం అయినా దానికి మెకానిజం ఆఫ్ యాక్షన్ వాళ్ళకి తెలియదు. సో మీరేం చేస్తారు, ఆ ప్లాంట్ ని తీసుకుని దాంట్లో ఏ మెటబలైట్స్ ఉన్నాయి, ఆల్కలాయిడ్సా, గ్లైకోజైడ్సా, టానిన్సా, టెర్పినాయిడ్సా, ఏమున్నాయి, వాటి రెస్పెక్టివ్ నేమ్స్ ఏంటి, గ్యాలిక్ యాసిడా, ఇలైజిక్ యాసిడా, సినపిక్ యాసిడా, ఆ మెటబలైట్స్ అన్ని, ఆ జస్ట్ ప్లాంట్ పేరు, ఇక్కడ నేను వింకా తీసుకున్నాను, వింకా తీసుకొని జస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఫైటోకెమికల్ లిస్ట్, ఒక 1000 లిస్ట్ వచ్చింది ఫైటోకెమికల్. సో వింకా అంటే మీకు ఆల్రెడీ తెలుసు, వింకాలో ఏముంటుంది, ఏ ఏ ఏ యాక్టివ్ ఇంగ్రీడియంట్ మనం యూజ్ చేస్తున్నాం వింకాలో, యూ మే బి నోయింగ్. ఓకే, విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్, యాంటీ క్యాన్సర్. సో బీఫార్మా ఫస్ట్ ఇయర్ నుంచి మనం చదువుతాం, వింకా అంటే విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్, యాంటీ క్యాన్సర్. వింకా అంటే ఇది ఒకటే కాదు, కొన్ని వేల మెటబోలైట్స్ ఉంటాయి దాంట్లో, విన్క్రిస్టిన్, విన్బ్లాస్టినే కాకుండా. సో దాటి మీద ఎవరు రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఐ గోట్ ఆన్సర్స్. ఓకే. సో మిగిలిన వాటి మీద ఎవరు రీసెర్చ్ చేయట్లేదు. మనం చేద్దామంటే ఎల్సిఎంఎస్ ఉందా, హెచ్పిఎల్సి ఉందా, యానిమల్ హౌస్ ఉందా, అవన్నీ అవసరం లేదు. మీకు మీ సిస్టమ్ ఉంటే చాలు, ఈ నెట్ ఫార్మకాలజీ వాడుకొని వింకాలోనే అదర్ మెటబోలైట్స్ ఏవైతే వచ్చినాయో, అదర్ మెటబోలైట్స్ వల్ల క్యాన్సర్ కాకుండా ఇంకేమేమి డిసీజెస్ మనం ట్రీట్ చేయొచ్చు. సరే అదర్ మెటబోలైట్స్ వదిలేండి, విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ చూడండి, ఈ రెండు మెటబోలైట్స్ తీసుకున్నా మీరు క్యాన్సరే కాకుండా ఇంకే డిసీజెస్ క్యూర్ చేయొచ్చు అని కూడా మనం నెట్వర్క్ ఫార్మకాలజీ నుంచి తెలుసుకోవచ్చు. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ ప్లాంట్ మెటబోలైట్స్, మెరైన్ మెటబోలైట్స్, పెస్టిసైడ్స్. మీ చుట్టుపక్కల అందరూ పంటలు వేస్తా ఉంటారు. సో ప్రతి పంటకి వాళ్ళు పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ మనకు టాక్సిక్ అని తెలుసు,
అవి ఏ ఆర్గన్ ని టాక్సిసిటీ కాజ్ చేస్తాయి అని కూడా లిటరేచర్ ఉంది. బట్ అవి ఆ ఒక్క ఆర్గన్ అయినా ఇంకా వేరియస్ ఏ ఏ మెకానిజమ్స్ లో అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఏ ఏ పాత్వేస్ అవి ఎఫెక్ట్ చేస్తున్నాయి మనకు తెలుసు. క్రెబ్ సైకిల్స్, వేరియస్ సైకిల్స్ ఉంటాయి మన బాడీలో. సో ఎంటైర్ సైకిల్లో ఏదో ఒక్క సైకిల్ అవి ఇన్హిబిట్ చేసిన జాలుగా ఎంటైర్ సైకిల్ అంతా పోతుంది. మన గ్లైకోజెనసిస్, గ్లైకోనియోజెనసిస్, వేరియస్ పాత్వేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి. సో పెస్టిసైడ్స్ అవనివ్వండి, ప్రిజర్వేటివ్స్, ఎక్సిపియన్స్ అవనివ్వండి, కలరెంట్స్, మీరు తింటారు కదా లేస్, తినే ముందు వెనక్కి తిప్పి ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏ ప్రిజర్వేటివ్ వాడారు, ఏ కలరెంట్ వాడారు, జస్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేయండి గూగుల్లో. అది తింటే మీకు ఎంత నష్టం జరుగుతుందో తెలుస్తుంది. అది ఎందుకు తినకూడదో మీకే తెలుస్తుంది. ఆటోమేటిక్ గా మీరే తింటాం ఆపేస్తారు. అర్థమైందా? ఓకే. సో మీరు అలాంటి పెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్, ఫార్మాస్యూటికల్ ఎక్సిపియన్స్ కూడా తీసుకుని మీరు నెట్వర్క్ ఫార్మకాలజీ చేసి, సో ఆల్రెడీ లిటరేచర్ లో కొన్ని చెప్పారు, కొన్ని ఫ్యూ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి ఈ ప్రిజర్వేటివ్ ఆర్ ఈ ఎక్సిపియంట్ ఈ పాత్వేలో ఇక్కడ ఇలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో డైలీ ఇంటేక్ ఉంతా 150 mg/kg పర్ పర్సన్ తీసుకోవచ్చు ఈ ప్రిజర్వేటివ్. కానీ అంతకు మించి తీసుకుంటే ఎండోక్రైన్ పాత్వేనో, క్రెబ్ సైకిల్, సమ్ లివర్ లో పాత్వేస్, మెటబాలిజం పాత్వేస్ ఎఫెక్ట్ అవుతాయి అని ఆల్రెడీ లిటరేచర్ లో ఉంది. బట్ యాజ్ ఏ హోల్ ఓవరాల్ బాడీ తీసుకుంటే ఎంటైర్ బాడీలో అన్ని పాత్వేస్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది ఏ రీసెర్చ్ మనం చెయ్యలేం. బికాస్ ఇట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ సెల్ కల్చర్, యానిమల్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ మనీ, టైం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ నెట్వర్క్ ఓన్లీ. సో ఇవన్నీ కాకుండా మీ దగ్గర ఏ కెమికల్ ఎంటైటీ అన్నా, మీకు తెలిసిన కాంపౌండ్ ఏదైనా ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సింథసైజ్ చేశారు ఒక కాంపౌండ్, దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్ ఉంటే చాలు. ఒక మాలిక్యూల్ దానికి ఒక స్ట్రక్చర్ ఉంటే చాలు, మీరు నెట్వర్క్ ఫార్మకాలజీ చేయొచ్చు. సో మీరు ఒకవేళ గనక నాటు వైద్యం చూస్ చేసుకుంటే, సో ఆ ప్లాంట్ ఏంటి కనుక్కుని ఇందులోకి వెళ్తే, సో ఇట్లా లిస్ట్ ఆఫ్ మెటబోలైట్స్ వస్తాయి. ఏం చేయాలి? జస్ట్ కాపీ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఏవైతే వచ్చినాయో, నేను వింకా అనే ప్లాంట్ చూద్దాం అనుకున్నా కదా, వింకా అని టైప్ చేస్తే లిస్ట్ ఆఫ్ మెటబోలైట్స్ ఇక్కడ వచ్చాయి, 5 మెటబోలైట్స్. ఈ లిస్ట్ అనేది కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెటబోలైట్స్. నేను ఏం చేయలేదు, జస్ట్ ఇక్కడ కాపీ చేసి ఒక ఎక్సెల్ ఓపెన్ చేసి పేస్ట్ చేశాను అంతే. ఈ లిస్ట్ ఆఫ్ మెటబోలైట్స్ కాపీ పేస్ట్ చేశాను అంతే. ఫస్ట్ థింగ్. స్టెప్ 2 ఏంటంటే స్మైల్స్. స్మైల్స్ ఇస్ నథింగ్ బట్ మీ రోల్ నెంబర్ లాగా. మీ రోల్ నెంబర్ మీ ప్రతి చోట వెళ్ళి, మీ యూనివర్సిటీలోను, ఎగ్జామ్స్ లోను మీ ఫుల్ పేరు రాయరు కదా. ఇప్పుడు నా పేరు ఉంది వివిఎస్ ప్రసన్న కుమారి రాయల, నేను ప్రతి చోట నా పేరు రాయను కదా. ఎక్కడికి వెళ్ళినా నా రిజిస్టర్ నెంబర్, యూనివర్సిటీకి వెళ్ళినా నా రిజిస్టర్ నెంబర్, మార్క్స్ కావాలన్నా రిజిస్టర్ నెంబర్, అటెండెన్స్ అప్డేట్ చేయాలన్నా రిజిస్టర్ నెంబర్. అలాగే ఎవ్రీ కెమికల్ కాంపౌండ్ కి, అది ప్లాంట్ మెటబోలైట్ అవనివ్వండి, ఫార్మస్యూటికల్ కాంపౌండ్ అవనివ్వండి, ఐబుప్రోఫిన్ అట్లాంటివి ఏ కాంపౌండ్ కైనా కూడా ఒక ఐడి కార్డ్ లాంటి, ఐడి నెంబర్ లాంటిది ఉంటది. దాన్ని స్మైల్స్ అంటాం. సో ఇక్కడ రైట్ సైడ్ చూస్తే, ఇక్కడ నేను హైలైట్ చూసాను చూడండి, దాన్ని స్మైల్స్ అంటాం. ఒక ప్రతి కాంపౌండ్ కి ఒక స్పెసిఫిక్ స్మైల్ ఉంటది. నాకున్న రోల్ నెంబర్ మీకుండదు. నా బీఫామ్ Y11PH1235 నా రోల్ నెంబర్. ఇప్పటికీ మా కాలేజ్కి వెళ్ళి ఆ రోల్ నెంబర్ చెప్తే నా పేరే వస్తుంది, ఇంకెవరి పేరు అప్డేట్ అవ్వదు. అట్లాగే మీరు వరల్డ్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళి, ఏ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి ఈ స్మైల్ కాపీ పేస్ట్ చేస్తే గ్యాలిక్ యాసిడ్ స్ట్రక్చరే వస్తుంది. సో స్మైల్స్ అనేది దానికి ఒక రిజిస్టర్డ్ రోల్ నెంబర్ లాగా అనమాట. సో మన ఎంటైర్ సాఫ్ట్వేర్ మీరు డాకింగే చేయండి, నెట్వర్క్ ఫార్మకాలజీ చేయండి, మాలిక్యులర్ నెట్వర్కింగే చేయండి, ఏదైనా కెమికల్ కాంపౌండ్ రిలేటెడ్ ఏ వర్క్ చేసినా కూడా ఇన్సిలికో, మనం కంప్యూటర్లో ఏ డేటా చేసినా దాన్ని ఇన్సిలికో, అవుట్ ఆఫ్ ద బాడీ చేస్తే ఇన్ విట్రో, ఇన్సైడ్ ద బాడీ చేస్తే ఇన్ వైవ్. సో ఏ ఇన్సిలికో స్టడీస్ కైనా మీకు కావాల్సింది ఓన్లీ స్మైల్స్. ఎక్కడ మనం కాంపౌండ్ పేరు కానీ స్ట్రక్చర్ కానీ ఎక్కడ వాడం, ప్రతి చోట మనం వాడేది స్మైల్స్ మాత్రమే. సో ఫస్ట్ నేను ఏం చేశాను, నాటు వైద్యం దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గర ఒక ప్లాంట్ తీసుకున్నాను, ఆ ప్లాంట్ పేరు ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ లో పెట్టాను, నాకు లిస్ట్ ఆఫ్ మెటబోలైట్స్ వచ్చాయి, ఆ మెటబోలైట్స్ అన్ని ఎక్సెల్ లో కాపీ పేస్ట్ చేశాను. సెకండ్ థింగ్ ఏంటంటే స్మైల్స్. స్మైల్స్ అనేది ఏ సాఫ్ట్వేర్ పడితే ఆ సాఫ్ట్వేర్ నుంచి తీసుకో మనము. పబ్కెమ్ అనేది నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అప్రూవ్డ్ వెబ్సైట్ అన్నమాట. సో పబ్కెమ్ లో ప్రతి ఒక్క మాలిక్యూల్ కి స్మైల్స్ దొరుకుతుంది. సో ఆ పబ్కెమ్ కి వెళ్ళి నేను ఒక్కొక్క మెటబోలైట్, ప్లాంట్ మెటబోలైట్, ఫస్ట్ గ్యాలిక్ యాసిడ్ కాపీ పేస్ట్ చేశాను. సో గ్యాలిక్ యాసిడ్ ఒక స్మైల్స్ వచ్చినాయి. ఈ స్మైల్స్ అనేది కాపీ చేసి ఇట్లా ఎంటైర్ ఒక ఎక్సెల్ క్రియేట్ చేసుకున్నాను నేను. కాంపౌండ్ నెంబర్, నా కాంపౌండ్ నేమ్ ఏంటి, ఇన్ని నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ వచ్చినాయి, వాటి రెస్పెక్ట్ స్మైల్స్ నేను ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాపీ చేసుకున్నాను. సో ఇది మన స్టెప్ 2 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 3. సో నా దగ్గర ఒక 100 కాంపౌండ్స్ ఉన్నాయి. 100 కాంపౌండ్స్ కి నేను
నెట్వర్క్ చేసి లాస్ట్ లో యానిమల్ స్టడీకి వెళ్ళిన తర్వాత అర్రే నా ర్యాట్ చచ్చిపోయింది, ఓ దీనికి టాక్సిసిటీ ఉన్నట్టుంది అని చెప్పితే నేను ఇన్ని రోజులు చేసిన స్టడీ వేస్ట్ అవుతుంది కదా. దాని బదులు నేను అదేదో టాక్సిసిటీ ముందే ప్రెడిక్ట్ చేసి ఏవైతే మాలిక్యూల్ కి టాక్సిసిటీ ఉన్నాయో అవి ముందే ఎలిమినేట్ చేసేస్తాను నేను. సో నేను ఏం చేశానంటే ఏవైతే స్మైల్స్ ప్రీవియస్ గా ఎక్సెల్ మీరు చూసారు కదా, లిస్ట్ ఆఫ్ కాంపౌండ్స్ లిస్ట్ ఆఫ్ స్మైల్స్ తీసుకున్నా కదా, ఒక్కొక్క స్మైల్ ని నేను ఇక్కడ కాపీ చేసి, ఇది మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ప్రోటాక్స్ అన్నమాట. ప్రోటాక్స్ ఫర్ టాక్సిసిటీ ప్రిడిక్షన్. ఓకే. సో ఈ స్మైల్స్ ఒక్కొక్క స్మైల్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా స్ట్రక్చర్ వస్తుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే టాక్సిసిటీ కావాలన్నా నీకు ఏ టాక్సిసిటీ కావాలి, ఓన్లీ వన్ రెస్పెక్టివ్ ఆర్గనా, వన్ రెస్పెక్టివ్ పాత్వేనా, వన్ రెస్పెక్టివ్ రిసెప్టారా, మెటబాలిజమా, నీకు ఏ స్పెసిఫిక్ టాక్సిసిటీ కావాలి అనుకుంటే నువ్వు స్పెసిఫిక్ గా హైలైట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నట్టు. ఆర్ఎల్స్ మేము ఏం చేస్తామంటే యూజువల్ గా ఓవరాల్ టాక్సిసిటీ మనం కన్సిడర్ చేస్తాం. ఓవరాల్ టాక్సిసిటీ అన్ని టిక్ చేసి నెక్స్ట్ స్టార్ట్ టాక్సిసిటీ ప్రెడిక్షన్. సో ఫస్ట్ విండోర్ ఇది వస్తుంది అనమాట. ఇక్కడ LD50. సో మీ అందరికి తెలిసే ఉంటుంది ED50 LD50 వాల్యూస్. LD50 ఇస్ నథింగ్ బట్ ద లీథల్ డోస్, అంటే మాక్సిమం సేఫెస్ట్ డోస్. అంటే నువ్వు 1 kg అంటే హ్యూమన్ యాజ్ పర్ USP అవనివ్వండి, IP అవనివ్వండి, ఒక హ్యూమన్ డోస్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే యావరేజ్ హ్యూమన్ వెయిట్ మనం 60 kgs గా కన్సిడర్ చేస్తాము. అంటే +or -10 kgs 15 kgs ఉండనివ్వండి, బట్ యాజ్ ఏ హోల్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము హ్యూమన్స్ మీద అంటే యావరేజ్ హ్యూమన్ వెయిట్ మనం ఎప్పుడైనా 60 kg ఆర్ 70 kg తీసుకుంటాం మనం ఇండస్ట్రీస్ లో యానిమల్ స్టడీ టు హ్యూమన్ స్టడీ చేసేటప్పుడు. సో ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నాను గ్యాలిక్ యాసిడ్, దానికి L50 అంటే మాక్సిమం సేఫెస్ట్ డోస్ 2980 mg, అంటే 3000 రౌండ్ ఫిగర్ చేసుకోండి, 3000 mg పర్ కేజీ బాడీ వెయిట్ కి 2000, అప్రాక్సిమేట్లీ 3000 mg ఇవ్వచ్చు. జ్వరం వస్తే మనం పారాసెటమాల్ ఎంత తీసుకుంటున్నాం, డోలో 650. అది రోజుకి ఒకసారి తీసుకుంటామా, ప్రతి 4-5 గంటలకు ఒకసారి తీసుకుంటాం. ఓకే, 3 సార్లు అనుకోండి, రోజుకి 3 సార్లు అంటే డోలో పారాసెటమాలే మనం రోజుకి 2000 mg వాడుతున్నాం. గ్యాలిక్ యాసిడ్ 3000 mg ఉంది, అంటే కంపారిటివ్లీ ఇది సేఫెస్ట్ మాలిక్యూల్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్కేల్ కూడా ఇచ్చారు మనకి, స్కేల్ ఫ్రమ్ 1 to 6. సో ఇక్కడ మనకు తెలుస్తుంది 1 అంటే హైలీ టాక్సిక్, 6 అంటే సేఫెస్ట్ మాలిక్యూల్. సో మన గ్యాలిక్ యాసిడ్ 5 వరకు ఉంది స్కేల్లో, అంటే దీనికి ఏం పెద్ద మెజారిటీ టాక్సిసిటీ ఏం లేదు. సో ఈ మాలిక్యూల్ అనేది మనం ఫర్దర్ గా తీసుకోవచ్చు. సో ఇందాక మనం ఏవైతే అన్ని ఆర్గన్స్ అన్ని ప్రోటీన్స్ టాక్సిసిటీ కావాలి అని సాఫ్ట్వేర్ కి చెప్తామో ఆ సాఫ్ట్వేర్ మనం అడిగిందంతా ఇక్కడ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ ప్రెడిక్షన్ ఉంది కదా, ఇక్కడ మనకు తెలుస్తుంది ఇన్యాక్టివ్ అంటే అది టాక్సిక్ కాదు అని చెప్పి. సో ఓవరాల్ మనం సెలెక్ట్ చేసిన దాంట్లో చూస్తే కనుక మేజర్లీ దీనికి ఉంది కార్సినోజెన్సిటీ అండ్ ఆండ్రోజన్ రిసెప్టర్, ఈ రెండు మాత్రమే. అండ్ కార్సినోజెన్సిటీ 99% ఆఫ్ ద మాలిక్యూల్స్ కార్సినోజెన్సిటీ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్, కొన్ని మాలిక్యూల్స్ లో కాన్సన్ట్రేషన్ లోనే కార్సినోజెన్సిటీ చూపిస్తాయి, కొన్ని మాలిక్యూల్స్ కి హై కాన్సన్ట్రేషన్ లో కార్సినోజెన్సిటీ. సో ఆల్ ద మాలిక్యూల్స్ మాక్సిమం దే విల్ బి హ్యావింగ్ కార్సినోజెన్సిటీ, బట్ ఓవరాల్ దీని ర్యాంక్ 5 ఉంది కాబట్టి స్కేల్లో దిస్ ఐ విల్ బి కన్సిడరింగ్ ఫర్ ఫర్దర్ ఎక్స్పెరిమెంట్. బట్ ఇఫ్ ద మాలిక్యూల్స్ are having are falling from 1 to 3, then I will ignore those compounds, I will delete the compounds. సో ఈ టాక్సిసిటీ ప్రెడిక్షన్ ఏం చేస్తానంటే 100 మాలిక్యూల్స్ ఉంటే 100లో నేను 20 మాలిక్యూల్స్ తీస్తాను, ఎందుకు వాటికి హై టాక్సిసిటీ ఉన్నాయని. ఇక్కడ నుంచి ఓన్లీ 80 మాలిక్యూల్స్ ఫర్దర్ గా తీసుకుని వెళ్తున్నాను. సో స్టెప్ 1 ఏం చేశాను, మాలిక్యూల్స్ ఏంటి, నా టార్గెట్ కాంపౌండ్స్ ఏంటి అంటే ప్లాంట్ మెటబోలైట్సే అనుకోండి. నేను వెళ్ళాను ఏ ప్లాంట్ కనుక్కున్నాను, ఆ ప్లాంట్ కి సాఫ్ట్వేర్ నుంచి మెటబోలైట్స్ అన్ని నేను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నా ఎక్సెల్లో. సెకండ్ స్టెప్ ఏం చేశాను, ప్రతి కాంపౌండ్ కి పబ్కెమ్కి వెళ్ళి దాని స్మైల్స్ కాపీ పేస్ట్ చేశాను. థర్డ్ స్టెప్ ఆ స్మైలీస్ ఏవైతే ఉన్నాయో ప్రొటాక్స్ అనే సాఫ్ట్వేర్ గూగుల్లో నొక్కితే మీకు వస్తుంది, ప్రొటాక్స్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క స్మైల్ కి నేను టాక్సిసిటీ ప్రెడిక్ట్ చేశాను. సో మీరు 3 steps లో చేసింది ఏంటి, కాపీ పేస్ట్. నెక్స్ట్ వన్ టార్గెట్ ప్రెడిక్షన్. సో ప్రీవియస్ గా మనం యూజ్ చేసింది ప్రోటాక్స్ సాఫ్ట్వేర్, అది టాక్సిసిటీ ప్రెడిక్షన్ కి. దాంట్లో ఏంటంటే ఇండివిజువల్ స్మైల్ కాపీ పేస్ట్ చేయాలి, ఒక కాంపౌండ్ తర్వాత ఒకటి, ఒక కాంపౌండ్ తర్వాత ఒకటి. స్విస్ డ్రగ్ డిజైన్ అనేది ఒక అమేజింగ్ సాఫ్ట్వేర్. మీరు ఏదన్నా మాలిక్యూల్ కెమికల్ ని మీరు సింథసైజ్ చేశారో, ఏ మాలిక్యూల్ కన్నా మీరు ADMEO టార్గెట్ కావాలనుకుంటే స్విస్ డ్రగ్ డిజైన్ అనేది అమేజింగ్ సాఫ్ట్వేర్. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే 100 మాలిక్యూల్స్ నేను తీసుకున్నాను, అందులో 20 నేను డిలీట్ చేసేసాను ఎందుకంటే టాక్సిసిటీ ఉన్నాయని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 80 మాలిక్యూల్స్ ఒక స్మైలీస్ ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. మీకు లిస్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఎంటర్ లిస్ట్ ఆఫ్ స్మైలీస్ అని ఇచ్చారు కదా. సో ఈ స్మైల్స్ అనేది నేను కాపీ పేస్ట్ చేశాను, 80 నెంబర్ ఆఫ్ స్మైల్స్.
సో నెక్స్ట్ కింద రన్ అని కొట్టాను. సో ఇనీషియల్ గా మనకు వచ్చేది ఏంటంటే ఏడిఎంఈ పారామీటర్స్. సో దీని అబ్జార్ప్షన్ ఎట్లా ఉంది, మెటబాలిజం ఎట్లా ఉంది, ఆ దీనికి ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్, ఈ లిపోఫిలిసిటీ అండ్ డ్రగ్ లైక్లీనెస్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఫార్మాస్యూటిక్స్ వాళ్ళు మీరు ఏదైనా కాంపౌండ్ కి ఫార్ములేషన్ చేయాలంటే, సో బీసీఎస్ క్లాస్ ప్రకారం అది క్లాస్ 1 2 3 4 మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. కొన్ని డ్రగ్స్ కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేని డ్రగ్స్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ స్విస్ ఏడిఎంఈ ప్రెడిక్షన్ లో జస్ట్ ఇప్పుడు నేను కాపీ పేస్ట్ చేసినట్టు స్మైల్, ఆ డ్రగ్ యొక్క స్మైల్ పేస్ట్ చేస్తే దీని ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్, లిపోఫిలిసిటీ అండ్ డ్రగ్ లైక్లీనెస్ వస్తాయి. సో దీన్ని బట్టి మీరు ఆ కేటగరైజ్ చేసుకోవచ్చు అది బీసీఎస్ ఏ క్లాస్ కింద వస్తుంది, ఫర్దర్ మీరు ఏ టైప్ ఆఫ్ ఫార్ములేషన్ చేయొచ్చు అని చెప్పి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఒక్క మాలిక్యూల్ కి సిప్ ఎంజైమ్ యాక్టివిటీ ఎట్లా ఉంది అని. సో మీ అందరికీ తెలుసు కదా మెటబాలిజం ఎట్లా అవుతుంది అని చెప్పి. సో మేజర్ మెటబాలిజం సైట్ వచ్చి మన లివర్. లివర్ లో ఏముంటాయి, మెటబాలిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, మన డ్రగ్ అనే కాదు, మన బాడీలోకి, మన నోట్లో నుంచి మన పొట్టలోకి ఏమైతే వేస్తున్నామో అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసి బాడీ అబ్జార్బ్ చేసి బాడీ యూటిలైజ్ చేసుకునేలా చేస్తుంది ఈ ఎంజైమ్స్ అనేది. సో వాటిని మనం సిప్ ఎంజైమ్స్ అంటాము. సిప్ లో వేరియస్ క్లాసెస్ ఉన్నాయి. సిప్ 1A2, 2C9, ఇవన్నీ సబ్ క్లాసెస్ ఆఫ్ సిప్ ఎంజైమ్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ నేను ఇక్కడ మీరు చూసారు కదా సాఫ్ట్వేర్ స్విస్ ఏడిఎంఈ. సో నేను ఏం చేశాను, 80 మాలిక్యూల్స్ కి నేను వాటి ఏడిఎంఈ పారామీటర్స్ నేను ఐడెంటిఫై చేశాను. సెకండ్ థింగ్, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు దిస్ స్విస్ టార్గెట్ ప్రెడిక్షన్. రెండు సేమ్ ఉంటాయి. స్విస్ టార్గెట్ లో కూడా అన్ని స్మైల్స్ కాపీ పేస్ట్ చేయటం, 80 స్మైల్స్ నేను కాపీ పేస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ ఇట్లా ఉంది. ఇది నా కాంపౌండ్ పేరు, ఇది నా టార్గెట్. సో నా ప్లాంట్ లో ఈ కాంపౌండ్ ఉంది. ఏంటిది, 4 హైడ్రాక్సీ సిన్నమిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంది. సో నేను గనక ఆ ప్లాంట్ డైరెక్ట్ గా తీసుకుంటే, నవిలి మింగేస్తే, అందులో హైడ్రాక్సీ సినమిక్ యాసిడ్ ఉంది. ఆ సినమిక్ యాసిడ్ అబ్జార్బ్ అయిపోయిన తర్వాత బాడీలో ఈ అన్నిటి మీద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఇన్ఫర్మేషన్ వీ విల్ గెట్ ఫ్రమ్ స్విస్ ఏడిఎంఈ టార్గెట్ ప్రెడిక్షన్, సారీ స్విస్ టార్గెట్ ప్రెడిక్షన్. ఏడిఎంఈ ఫర్ ఫార్మకోకైనెటిక్స్, స్విస్ టార్గెట్ ప్రెడిక్షన్ ఫర్ ఫార్మకోడైనమిక్స్. సో నాకు ప్రతి ఒక్క మాలిక్యూల్ కి నాకు ఇక్కడ లిస్ట్ వచ్చేసింది, ఎక్కడెక్కడైతే ఛాన్సెస్ ఉన్నాయో అవి బైండ్ అవ్వటానికి అని చెప్పి. సో ఇందులో మనం ప్రతి ఒక్కటి మనం తీసుకోలేం. ఆల్రెడీ మన కాంపౌండే 80 ఉన్నాయి. 80 కాంపౌండ్ కి ఒక్కొక్క దానికి ఒక ఆన్ అన్ యావరేజ్ 10 టార్గెట్స్ వచ్చినాయి అనుకోండి. ఎన్ని నెంబర్ ఆఫ్ టార్గెట్స్ అయిపోతున్నాయి నాకు. సో ఐ హ్యావ్ టు స్క్రీన్ దెమ్. అన్ని నెంబర్ ఆఫ్ టార్గెట్స్ నేను బయాలజికల్ స్టడీ చేయలేను, ఫర్దర్ గా నేను డాకింగ్ చేయలేను, నేను సెల్ లైన్ చేయలేను లాస్ట్ లో వ్యాలిడేట్ చేయడానికి. సో మనం ఫస్ట్ నుంచి స్క్రీన్ చేసుకుంటూ వచ్చాం కదా. ఫస్ట్ 100 మాలిక్యూల్స్ తీసుకున్నాము, 20 తీసేసాం టాక్సిసిటీ ఉన్నాయని, ఫస్ట్ 80కి వచ్చాం. సో ఈ 80లో కూడా ఇక్కడ ప్రాబబిలిటీ వస్తుంది మనకి. ఇది కూడా మనకి సాఫ్ట్వేర్ ఇస్తుంది. ఈ ఎంటైర్ టేబుల్ మనకి సాఫ్ట్వేర్ వస్తుంది. సో జస్ట్ మనం కాంపౌండ్ నేమ్ మాత్రమే కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఈ టార్గెట్ ఇదంతా మొత్తం సాఫ్ట్వేర్ ఇస్తుంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ ప్రకారం మనం స్క్రీన్ చేస్తాం అనమాట. సో మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ మెటబోలైట్స్, ఐ మీన్ టార్గెట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తామో ప్రాబబిలిటీ 0.004 ప్రాబబిలిటీ పెట్టాను నేను. 0.04 ప్రాబబిలిటీ పెట్టినా కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వచ్చినాయి అనుకోండి, ప్రాబబిలిటీ ఇంకా పెంచండి, 0.08 అట్లా ప్రాబబిలిటీ పెంచుకుంటూ రండి. అంతేగాని ఓన్లీ ఒక 10 15 వచ్చేలాగా పెట్టద్దు. యూజువల్ గా ప్రాబబిలిటీ మనం 0.04 యూస్ చేస్తాము. సో ఆల్ ద టార్గెట్స్ హ్యావింగ్ ప్రాబబిలిటీ గ్రేటర్ దాన్ 0.04, we will take it to the next step. సో ఇక్కడ 80 నుంచి మనకు 60 అయిపోయినాయి, ఎందుకంటే 20 కాంపౌండ్స్ కి అయితే టార్గెట్స్ వచ్చాయి. కానీ ఆ టార్గెట్స్ కి ప్రాబబిలిటీ చాలా చాలా తక్కువ ఉంది, ఎంత 0.01. అట్లా వచ్చిన టార్గెట్స్ రిమూవ్ చేస్తే 80 నుంచి మనకు వచ్చినవి 60 ఆర్ 50 వేసుకోండి, 50 కాంపౌండ్స్ వచ్చాయి మనకి నెక్స్ట్ స్టెప్ కి. సో నెక్స్ట్ వన్ ఈ సెలెక్షన్ ఆఫ్ డిసీజ్. సో ప్రీవియస్ స్టెప్ లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ టార్గెట్స్ చూస్తే ఇవేమో కాంపౌండ్స్, నా ప్లాంట్ లో ఇవి ఉన్నాయని చెప్తున్నాను. సో ఇది సాఫ్ట్వేర్ చెప్తుంది నీ ప్లాంట్ లో ఇది ఉంది కదా, ఈ కాంపౌండ్ వచ్చి ఇక్కడ దీనికి బైండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో ఎక్కడెక్కడ బైండ్ అవుతున్నాయి ఇవన్నీ నేను చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకటి కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అవనివ్వండి, పీపీఆర్ గామా యాక్టివేషన్, సెల్ డెవలప్మెంట్, సెల్ ప్రొలిఫరేషన్. సో ఇవి ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో ఇవన్నీ టార్గెట్స్ ఏంటి, మాక్సిమం సెల్ డెవలప్మెంట్, సెల్ ప్రొలిఫరేషన్ కి యూజ్ అవుతున్నాయి. అంటే సెల్ డెత్, సెల్ ప్రొలిఫరేషన్ ఇవన్నీ ఏ డిసీజ్ లో ఉంటాయి, క్యాన్సర్. సో ఈ టార్గెట్ బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు ఏ డిసీజ్ తీసుకోవాలి, ఏ డిసీజ్ మీద యాక్ట్ అవుతుంది, ఏ పాత్వే మీద యాక్ట్ అవుతుంది అనేది చూడొచ్చు అనమాట. సో నేను ఇక్కడ నుంచి కంక్లూజన్ ఏం చేస్తున్నానంటే, నేను తీసుకున్న ప్లాంట్ ఏదైతే ఉందో దానికి చాలా టార్గెట్స్ ఉన్నాయి, చాలా చోట్ల మన బాడీలో బైండ్ అవుతుంది. సో మోస్ట్లీ బైండ్ అయ్యేది మాత్రం
క్యాన్సర్ ని క్యూర్ ఆర్ క్యాన్సర్ ని ఇంక్రీజో డిక్రీజో చేసే ఒక కెపాసిటీ ఉన్న ప్రోటీన్ కి బైండ్ అవుతుంది. ద ప్రోటీన్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సెల్స్. సో అందుకని నేను డిసైడ్ అయ్యాను, నేను క్యాన్సర్ డిసీజ్ ని తీసుకుంటున్నాను. నా ప్లాంట్ ని డాకింగ్ ఆర్ నెట్వర్క్ చేసి ఫైనలైజ్ చేయటానికి ఈ డిసీజ్ ఉందా లేదా అని. సో సెలెక్షన్ ఆఫ్ డిసీజ్. సో దాని బేస్ మీద నేను డిసీజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మనకి డ్రగ్ యొక్క టార్గెట్స్ ఏమో స్విస్ టార్గెట్ ప్రిడిక్షన్ నుంచి వచ్చాయి. మేము మనం డ్రగ్ ఇచ్చాం, గ్యాలిక్ యాసిడ్ హైడ్రాక్సిసిన్నమిక్ యాసిడ్ ఇచ్చాను. స్విస్ టార్గెట్స్ ఇచ్చింది, నువ్వు ఇచ్చిన డ్రగ్ ఈ చోట్ల బైండ్ అయింది అని ఆల్రెడీ ఇచ్చింది. సో అవి ఆ క్యాన్సర్ పాత్వేలో ఉన్నాయో లేదో ఎలా చూడాలంటే, క్యాన్సర్ పాత్వేలో ఏ ఏ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది నేను చూడాలి. సో నేను అందుకని జీన్ కార్డ్స్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఎవ్రీ సాఫ్ట్వేర్ విచ్ ఐఎమ్ షోయింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఈజీలీ అవైలబుల్, యూ జస్ట్ నీడ్ టు గూగుల్ ఇట్, దట్స్ ఇట్. సో నేను జీన్ కార్డ్స్ నుంచి క్యాన్సర్ అని టైప్ చేశాను. మీరు మోర్ స్పెసిఫిక్ ఏదైనా స్పెసిఫిక్ క్యాన్సర్ చూడాలనుకుంటే ఇక్కడ ఉన్నట్టు ప్రోస్టేట్ క్యాన్సర్ వెతకచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ వెతకచ్చు, ఏదన్నా వెతకచ్చు. నేను మాత్రం కామన్ క్యాన్సర్ తీసుకున్నాను. సో క్యాన్సర్ తీసుకుని ఎంటర్ కొడితే ఇక్కడ చూడొచ్చు మీరు 30,202 మెటబోలైట్స్, ఐ మీన్ ప్రోటీన్స్ వచ్చాయి. సో BRCA2, BRCA1 ఇవన్నీ ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రోటీన్స్ అన్నమాట. ఇవన్నీ ప్రోటీన్స్ క్యాన్సర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రోటీన్స్. సో ఈ ప్రోటీన్స్ గనక కొన్ని ప్రోటీన్స్ ని నువ్వు ఇన్హిబిట్ చేస్తే క్యాన్సర్ డిక్రీజ్ అవుతుంది, కొన్ని ప్రోటీన్స్ ని నువ్వు యాక్టివేట్ చేస్తే క్యాన్సర్ రిడ్యూస్ అవుతుంది. సో ఆ ప్రోటీన్స్ ఏ ఏ ప్రోటీన్స్ కి అయితే ఇవి బైండ్ అవుతుంది అనేది చూడాలి మనకి. సో ఓవరాల్ 30 ప్రోటీన్స్ ఉన్నాయి. మనం ఏదైతే మాలిక్యూల్ తీసుకున్నామో అది క్యాన్సర్ తగ్గిస్తుందని చూసాం ప్రీవియస్ టార్గెట్స్ బట్టి. సో ఆ మాలిక్యూల్ అనేది ఈ 30 నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ కి బైండ్ అవ్వదు, ఈ 30,000 లో కొన్ని ప్రోటీన్స్ కే బైండ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాము, ఈ 30,000 ఆఫ్ ప్రోటీన్స్ లో మన మాలిక్యూల్ ఎన్ని ప్రోటీన్స్ కి బైండ్ అవుతుందని మాత్రం చూసుకుంటాం. సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్, ఇక్కడ మనం డిసీజ్ జీన్ కార్డ్స్ లోకి వెళ్ళాము, మన డిసీజ్ సెలెక్ట్ చేసుకున్నాం క్యాన్సర్ అని. తర్వాత ఇవన్నీ 30,202 ప్రోటీన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాన్సర్ ఇన్ హ్యూమన్ ఇది ఇచ్చింది అనమాట. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ కి వెళ్తే ఎక్స్పోర్ట్ లో సేవ్ యాజ్ సిఎస్వి ఫైల్, సేవ్ యాజ్ ఎక్సెల్ ఫైల్ అవన్నీ వస్తుంది. మీరు జస్ట్ ఎక్సెల్ ఫైల్ లో సేవ్ చేసుకుంటుంది. ఓకే, దాంట్లో 30,000 మెటబలైట్స్ వస్తాయి, ఐ మీన్ ప్రోటీన్ టార్గెట్స్ మీకు వస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ కామన్ టార్గెట్స్, డిసీజ్ టార్గెట్స్. ఇప్పుడే మనం జీన్ కార్డ్స్ లో ఏంటి డౌన్లోడ్ చేసాం కదా, ఏ క్యాన్సర్ డిసీజ్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్పి. సో అవి డిసీజ్ టార్గెట్స్ అన్నమాట. సో మనకి ఏమొచ్చినాయి, 30,202 కాంపౌండ్స్, 202 ప్రోటీన్స్ వచ్చాయి. సో 30,000 లో ఓన్లీ 732 ప్రోటీన్స్ తో మాత్రమే మనం తీసుకున్న ప్లాంట్ అనేది ప్లాంట్ లో ఉన్న మెటబోలైట్స్ అనేవి బైండ్ అవుతాయి. సో మనం ఇక్కడ 4 డిఫరెంట్ లిస్ట్ ఇవ్వచ్చు. ఒక లిస్ట్ ఏమో నేను ప్లాంట్ టార్గెట్స్, ఫస్ట్ మనకి వచ్చినాయి కదా టార్గెట్, స్విస్ టార్గెట్ ప్రెడిక్షన్ లో ఒక లిస్ట్ వచ్చింది కదా మనకి, ఆ లిస్ట్ ఇక్కడ కాపీ చేసుకోవాలి. స్విస్ టార్గెట్ ప్రెడిక్షన్ యొక్క లిస్ట్ ఇక్కడ కాపీ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే, ఇది జస్ట్ ప్రీవియస్ స్టెప్ లోనే మనం జీన్ కార్డ్స్ నుంచి క్యాన్సర్ లో కాజ్ అయ్యే, క్యాన్సర్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రోటీన్స్ ఏమున్నాయి మన హ్యూమన్ బాడీలో, ఆ ప్రోటీన్స్ 30,000 ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి కదా, 30,000 ప్రోటీన్స్ ఇక్కడ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి 30,204. ఒక 2 పెటబోలైట్స్ అనేవి మేబీ అవి స్పేసెస్ అయి ఉండొచ్చు, ఇనిషియల్ స్పేస్ ఎండింగ్ స్పేస్. సో 30,202 అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను అంతే. ఇక్కడ మనకి అవే నెంబర్ వచ్చినాయి. సో ఇవి రెండు ఓవర్లాప్ చేస్తుంది, ఇది వెన్నీ సాఫ్ట్వేర్, ఇది వెన్ డయాగ్రామ్ అంటారు దీన్ని. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ వెన్ డయాగ్రామ్. ఈ వెన్ డయాగ్రామ్ మనకి వెన్నీ సాఫ్ట్వేర్ నుంచి వస్తుంది. సో ఇందులో నువ్వు 4 డిఫరెంట్ గ్రూప్స్ ని కంపేర్ చేయొచ్చు, బట్ మనకు ఉన్నది ఇప్పుడు 2 గ్రూప్స్ మాత్రమే. ఒకటి స్విస్ టార్గెట్ ప్రెడిక్షన్ నుంచి మనకు వచ్చిన టార్గెట్స్, ఇంకొకటి డిజీజ్ లో అసలు డిజీజ్ లో ఏ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఈ రెండు ఓవర్లాప్ చేస్తే 732 ప్రోటీన్స్ అనేవి కామన్ గా మనకు వచ్చినాయి. సో ఇప్పటి నుంచి 30,000 అనేది మనం తీసుకోం, ఓన్లీ 732 ప్రోటీన్స్ మనం తీసుకుంటాం. సో మనకి ఏమొచ్చింది, ఫస్ట్ ప్లాంట్ లిస్ట్ వచ్చింది, దాంట్లో నుంచి ఫైనల్ గా మనం 80 చేసాం, 80 నుంచి 50 మెటబోలైట్స్ చేసాం ఒక ప్లాంట్ నుంచి. నెక్స్ట్ మనకి డిజీజ్ టార్గెట్స్ 30,000 ఉన్నాయి, 30,000 నుంచి 700కి వచ్చింది. సో ఈ 700ని, ఈ 50ని మనం డాకింగ్ చేస్తూ కూర్చోలేం కదా, నెలలు నెలలు పడుతుంది. ఆరల్ సెల్ లైన్ స్టడీ చేయలేం, ప్రతి ఒక్క మాలిక్యూల్ తీసుకుని ఒక్కొక్క టార్గెట్ చేసి సెల్ ఎక్స్ప్రెషన్, ఈ స్టడీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఇవన్నీ మనం చేయలేం, ఎలైజా టెస్ట్లు ఇవన్నీ మనం చేయలేం. అలాగే యానిమల్ స్టడీ కూడా ఒక్కొక్క ర్యాట్కి ఒక్కొక్క 6 గ్రూప్స్ ఆఫ్ ర్యాట్స్ తీసుకుని ఒక ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ చేసి ఆ ప్రోటీన్ కి మళ్ళీ మనం ఒక్కొక్క టార్గెట్ ని ఇచ్చి అలా చూడలేం.
అందుకనే మనం ఫర్దర్ గా ఎలా స్క్రీన్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ స్టెప్ లో చేస్తాం. ఎన్రిచ్మెంట్ ఎనాలిసిస్. సో ప్రీవియస్ గా నేను చెప్పినట్టు ఒక డ్రగ్ కి ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుందని లేదు. ఒక డ్రగ్ కి డిఫరెంట్ మెకానిజం ఆఫ్ యాక్షన్స్ ఉండొచ్చు. సో ఆస్పిరిన్ తీసుకుంటే కాక్స్ ఇన్హిబిటర్ అది ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ తగ్గిస్తుంది, ఇంకా ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఇన్హిబిట్ చేస్తుంది. కానీ తీసుకునేది ఒక డ్రగ్గే. ఆస్పిరిన్ అనేది సింగిల్ డ్రగ్, కానీ దానికి 3 మెకానిజం ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు దాకా ఏం చేసాము? ఒక డ్రగ్, ఐ మీన్ ప్లాంట్ మెటబోలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ కి రిలేటెడ్ ఓన్లీ వన్ డిసీజే తీసుకున్నాం. ఈ ఎన్రిచ్మెంట్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఓన్లీ క్యాన్సర్ కాజింగ్ పాత్వేసే కాకుండా ఏవైతే మనం 732 ప్రీవియస్ దాంట్లో వెన్ డయాగ్రామ్ నుంచి 732 తీసుకున్నాం కదా, ఈ 732 ప్రోటీన్స్ ఓన్లీ క్యాన్సర్ కే పనిచేయవు. ఈ 732 ప్రోటీన్స్ క్యాన్సరే కాకుండా అదర్ డిసీజ్ పాత్వేస్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఈ 732 ప్రోటీన్స్. సో మనం ఎన్రిచ్మెంట్ అనాలిసిస్ లో ఏం చేస్తామంటే ఈ సాఫ్ట్వేర్ డేవిడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ 732 కాంపౌండ్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. కాపీ పేస్ట్ చేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏం చెప్తుందంటే అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ ఇంకా ఏ ఏ డిసీజెస్ లో మీరు సేమ్ ప్లాంట్ మాలిక్యూల్ ప్లాంట్ స్పీషీస్ ఆర్ ప్లాంట్ మెటీరియల్ తీసుకుంటే కన్జ్యూమ్ చేస్తే క్యాన్సరే కాకుండా ఈ డిసీజెస్ ని కూడా క్యూర్ చేస్తుంది అని చెప్తుంది. సో 732 ప్రోటీన్స్ మీరు ఏవైతే తీసుకున్నారో అవి ఓన్లీ క్యాన్సర్ ని కాదు, ఇక్కడ మీరు చూసుకుంటే కార్డియో రిలేటెడ్ డైలేటెడ్ కార్డియోమతి మయోపతి ఉంది, బ్యాక్టీరియల్ ఇన్వేషన్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి, సో రెగ్యులేషన్ ఆఫ్ యాక్టిన్ సైటోస్కెలిటన్. సో అదర్ దాన్ cancer pathway, other diseases. Maybe it is used as cardioprotective agent. This plant can be taken as cardioprotective also. So whatever the 732 proteins in the human body which we have selected through the Venn software, those 732 compounds or the 732 proteins are not only involved in curing the cancer. Those 732 proteins are involved in various other biological process in our body. So that is why it is called as enrichment analysis. We are enriching our analysis. We know it is curing cancer, but apart from curing cancer, the same 732 metabolites are also involved in cardioprotective activity and other different activities which the David software is giving us. So that is why it is called as enriching analysis. ఓకే, సో మీరు ఇక్కడ ఈ టర్మినాలజీ చూస్తే ఎన్రిచ్మెంట్ కెగ్, ఇక్కడ మాలిక్యులర్ ఫంక్షన్, సెల్యులార్ కాంపోనెంట్, బయాలజికల్ ప్రాసెసెస్ ఇవేంటి? సో కెగ్ అంటే ఏం లేదు, మీరు గూగుల్లో ఎప్పుడు గూగుల్ చేసినా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు ఏ టాపిక్ కొట్టినా ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేది వికీపీడియా. వికీపీడియా కింద అదర్ వెబ్సైట్స్ కూడా వస్తాయి, బట్ మీరు ఏ టాపిక్ కొట్టినా ఫస్ట్ థింగ్ వచ్చేది మాత్రం వికీపీడియా. విచ్ మీన్స్ దట్ మీరు లోకంలో ఏది వెతకాలనుకున్నా వికీపీడియా హ్యాస్ ద ఆన్సర్. సిమిలర్లీ కెగ్ అనేది ఒక జీన్ యొక్క వికీపీడియా అన్నమాట. కెగ్ ఒక సాఫ్ట్వేరే. కెగ్ సాఫ్ట్వేర్ లో ఏముంటుంది? ఈ భూమి మీద ఎన్నైతే స్పీషీస్ ఉన్నాయో అన్నిటి రిలేటెడ్ జీనోమిక్ డేటా, జెనెటిక్ డేటా అనేది కెగ్ లో ఉంటది. సో కెగ్ ఇస్ నథింగ్ బట్ క్యోటో ఎన్సైక్లోపీడియా ఆఫ్ జీన్స్ అండ్ జీనోమిక్స్. సో కెగ్ అనాలిసిస్ ఏమి ఇస్తుందంటే మీరు ఏవైతే ప్రోటీన్ తీసుకున్నారో ఈ పాత్వేస్ కాకుండా ఈ పాత్వేస్ లో కూడా ఉంది అని చెప్తుంది. సో అది ఆ పాత్వేస్ లో కూడా యాక్ట్ చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ సమ్ డేటాబేస్ ఉండాలి కదా. సో కెగ్ ఇస్ ద డేటాబేస్. కెగ్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద డేటాబేస్ రిలేటెడ్ టు ద genomics and proteins which are involved in various pathways in our human body. Not only in the human body, any bacteria you can take, any microalgae you can take, any marine species you can take, all the genetic material related information this KEGG software is having. So సో మీరు ప్రీవియస్ గా చూసినట్టు ఎన్రిచ్మెంట్ కెగ్ అంటే, సో ఈ కెగ్ సాఫ్ట్వేర్ నుంచి ఈ డేటా అంతా తీసుకుని, సో ఈ 732 ఈ డిసీజే కాకుండా ఏ డిసీజెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ డేటా అంతా కెగ్ నుంచి తీసుకుని మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ డేటా అనేది కెగ్, పాత్వే సాఫ్ట్వేర్ యూజ్ చేసేది మాత్రం మనం డేవిడ్ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ వన్ జిఓ. వాట్ ఈస్ జిఓ? జీన్ ఆంటాలజీ. జీన్ ఆంటాలజీ ఇస్ నథింగ్ బట్ మన బాడీలో ఎన్నైతే జీన్స్ ఉన్నాయో ఆ జీన్స్ ని మనం క్లాసిఫై చేస్తున్నాం. మీరు గనక మీ కాలేజ్ లో మీ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీ కాలేజ్ వెబ్సైట్ లో ఆర్గానోగ్రామ్ అని ఉంటది. దాంట్లో ఏమిస్తారు? ఫస్ట్ ప్రిన్సిపల్, తర్వాత హెచ్ఓడి, తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడి కింద ఆ రెస్పెక్టివ్ 4 to 5 ఫ్యాకల్టీస్, ఈచ్ ఫ్యాకల్టీకి ఒక్కొక్క క్లాస్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సమ్
సో యూ విల్ బి హ్యావింగ్ ఏ ఆర్గానోగ్రామ్ పై నుంచి కింద వరకు. అలాగే మన జెనెటిక్ మెటీరియల్ లో కూడా ఏవైతే జెనెటిక్ మెటీరియల్ మనకి సెల్ లోపల సెల్యులార్ ఆర్గనిల్స్ ఉంటాయి కదా, మైటోకాండ్రియా, న్యూక్లియస్, ఇవన్నీ. సో అవన్నీ జనరేట్ చేసి అవన్నీ రెగ్యులేట్ చేయడానికి కొన్ని న్యూ జెనెటిక్ మెటీరియల్ యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ సెల్ ఫంక్షనింగ్, ఓవరాల్ సెల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చుట్టకి కొన్ని జెనెటిక్ మెటీరియల్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓవరాల్ బయాలజికల్ ప్రాసెస్ టిష్యూ అవనివ్వండి, రెస్పెక్ట్ ఆర్గన్ అవనివ్వండి. సో పైనుంచి కింద వరకు మన బాడీ వర్క్ అవ్వాలంటే కొన్ని సెట్ ఆఫ్ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అన్ని జీన్స్ అన్ని వర్క్స్ చేయవు. అన్ని మన కాలేజ్ చూసుకుంటే అందరూ అన్ని పనులు చేయరు. ఫ్యాకల్టీ అనేది వాళ్ళు చదువు చెప్తారు. ఫ్యాకల్టీ చదువు చెప్తున్నారో లేదో చూసేది హెచ్ఓడి. హెచ్ఓడి సరిగ్గా వర్క్ చేస్తున్నారో లేదో చూసేది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారా కాలేజ్ లేదా అనేది చూసేది ఆ పైన ఉండే వాళ్ళు, డీన్ అవనివ్వండి, డైరెక్టర్ అవనివ్వండి, వాళ్ళెవరు. సో అట్లాగే జీన్స్ కూడా, మన బాడీలో ఉన్న జీన్స్ ని మీరు చూసుకున్నట్టయితే బయోలాజికల్ ప్రాసెస్ డిస్క్రైబ్స్ ఏ బ్రాడర్ బయోలాజికల్ ఆబ్జెక్టివ్ సచ్ as subcellular metabolic pathway, tissue organ level chain of event, and organism level processes. సో ఓవరాల్ బాడీ వెల్ బీయింగ్ చూసుకునేది బయోలాజికల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఉండే జీన్స్. నెక్స్ట్ మాలిక్యులర్ ఫంక్షన్ డిస్క్రైబ్స్ వాట్ ఎ జీన్ ప్రొడక్ట్ does at the biochemical level, such as binding to chemicals or macromolecules or catalytic enzyme reactions. సో మన బాడీలో మీకు ఆల్రెడీ తెలుసు వేరియస్ పాత్వేస్ మీరు చదువుతుంటారు కాలేజీలో అవనివ్వండి, కాగ్నసీలో ప్లాంట్ లో కూడా వేరియస్ సైకిల్స్ అవుతా ఉంటాయి. మన బాడీలో కూడా వేరియస్ సైకిల్స్ అవుతా ఉంటాయి. సో ఆ సైకిల్ అవ్వాలంటే ఒక ఎంజైమ్ వెళ్ళి ఒక దగ్గర బైండ్ అయ్యి, మేబీ మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ మీద ఒక ప్రోటీన్ ఉంటుంది, మళ్ళీ ఆ ప్రోటీన్ కి మళ్ళీ ఆ మెంబ్రెయిన్ ఆ ప్రోటీన్ బైండ్ అయ్యి ఆ ప్రోటీన్ అనేది లోపలికి పాస్ అయ్యి. సో అవన్నీ ఒక సెట్ ఆఫ్ రియాక్షన్స్. అందుకు మనం డిఫరెంట్ సైకిల్స్ అంటాం, అది క్రెబ్ సైకిల్ అవనివ్వండి ఏదన్నా. సో అవన్నీ మాలిక్యులర్ ఫంక్షన్ కింద వస్తాయి. సెల్యులార్ కాంపౌండ్స్ డిస్క్రైబ్ ద లొకేషన్ ఆఫ్ ఎ జీన్ ప్రొడక్ట్ విత్ ఇన్ సెల్యులార్ స్ట్రక్చర్ అండ్ మ్యాక్రో మాలిక్యులర్ కాంప్లెక్సెస్. సో ఇవన్నీ సెల్ అండ్ సెల్ కాంపోనెంట్ రిలేటెడ్. జీన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ సెల్యులర్ కాంపోనెంట్ లెవెల్ ఆఫ్ జీన్ ఆంటాలజీ. సో దిస్ ఈస్ అబౌట్ కెగ్ అండ్ జీన్ ఆంటాలజీ. ఈ కెగ్ జీన్ ఆంటాలజీ ఓన్లీ హ్యూమన్స్ కి కాదు, ప్లాంట్స్ లో ఉంటది, యానిమల్స్ లో ఉంటది, మెరైన్ స్పీషీస్, ఎనీ కైండ్ ఆఫ్ స్పీషీస్ లో ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ ప్రిపరేషన్ ఫర్ సైటోస్కేప్. సో ఇప్పుడు మనకి ఒక లిస్ట్ ఉంది, 732 ప్రోటీన్స్ ఉన్నాయి. ఇంకా మన దగ్గర 50 కాంపౌండ్స్ ఉన్నాయి. 50 ఎక్కడి, 50 ప్లాంట్ మెటబోలైట్స్. 100 నుంచి స్క్రీన్ చేసుకుంటూ 50కి వచ్చాము. 30,000 నుంచి స్క్రీన్ చేసుకుంటూ 732కి వచ్చాము. సో ఈ రెండింటిని మనం నెట్వర్క్ చేయాలి. నెట్వర్క్ చేస్తే మనకి ఇనిషియల్ గా మీకు చూపించాను కదా టర్మినాలజీ, నెట్వర్క్ ఫార్మకాలజీలో టర్మినాలజీ చూపించినప్పుడు మీకు చెప్పాను నోడ్స్ అంటే ఏంటి, పాత్ ఏంటి, డిగ్రీ ఏంటి అని. సో మనకి 732 మెటబోలైట్స్ ఉన్నాయి, కానీ నెట్వర్క్ లేనిదే, ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ చేయకుండా మనకి ఎలా తెలుస్తుంది వాటి మధ్య పాత్ ఎట్లా ఉంది, దేనికి షార్టెస్ట్ పాత్ ఉంది, దేనికి నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే డిగ్రీ దేనికి ఉన్నది అని ఎట్లా తెలుస్తుంది మనము ప్రోటీన్ నెట్వర్కింగ్ చేసినప్పుడు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే స్ట్రింగ్ అనే సాఫ్ట్వేర్ యూస్ చేసి మన ప్రోటీన్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయటమే. 732 ప్రోటీన్స్ మనకి ఏవైతే వచ్చినాయో ఇక్కడ మనం కాపీ పేస్ట్ అనే సాఫ్ట్వేర్ లో, అండ్ కింద ఫాలోడ్ బై స్పీషీస్ హోమోసాపియన్స్ హ్యూమన్స్ అని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేస్తే సో ఇది మన నెట్వర్క్. మీకు చూపించాను కదా సేమ్ సిమిలర్ నెట్వర్క్. ఇక్కడ మీకు టర్మినాలజీ యూస్ చేసినప్పుడు రైట్ సైడ్ చిన్న నెట్వర్క్ చూపించాను. అది కొన్ని మనం టార్గెట్స్ తీసుకుంటే చిన్నగా వస్తుంది. ఇక్కడికి మనకి 732 కాంపౌండ్స్, 732 ప్రోటీన్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఇంత హ్యూజ్ నెట్వర్క్ వచ్చింది. ఇప్పుడు ఈ నెట్వర్క్ లో మీరు ఐడెంటిఫై చేయగలరా దేనికి హైయెస్ట్ డిగ్రీ ఉందని, దేనికి షార్టెస్ట్ పాత్ ఉందని? నెట్వర్క్ అయితే క్రియేట్ చేసాం కానీ మనకు తెలియట్లేదు. ఇదేంటో తిరుపతికి వెళ్ళిన భక్తుల్ని పైనుంచి చూసినట్టుంది, ఇసుకేస్తే కిందకి కూడా రాలినట్టు. సో ఇందులో మనం డిఫైన్ చెయ్యలేం. సో దేది షార్టెస్ట్ పాత్ ఉంది, దేనికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, సో డిగ్రీ దేనికి ఎక్కువ ఉందనేది మనం చూడలేం. సో మనం దీని నుంచి ఏం చేస్తామంటే స్ట్రింగ్ సాఫ్ట్వేర్ నుంచి ఈ కింద చూస్తే ఇంకో ఆప్షన్ వస్తుంది. ఏదైతే ఈ నెట్వర్క్ వచ్చిందో ఇదే నెట్వర్క్ టేబుల్ ఫార్మాట్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ టేబుల్లో ఈ డీటెయిల్స్ అంతా ఇస్తుంది. సో పాత్ లెంత్ ఎంత డిస్టెన్స్ ఉంది, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ డేటా అంతా ఇక్కడ ఏదైతే మనకి నెట్వర్క్ పిక్టోరియల్ వేలో ఉందో అదంతా మనకి ఒక ఎక్సెల్ లో ఈచ్ ప్రోటీన్, ఆ ప్రోటీన్ యొక్క డిగ్రీ ఎంత ఉంది, ఆ ప్రోటీన్ యొక్క పాత్ లెంత్ ఎంత ఉంది, ఎన్ని నోడ్స్ ఉన్నాయి, అవన్నీ మనకి ఎక్సెల్ లో వస్తాయి. జస్ట్ స్టింగ్ సాఫ్ట్వేర్ లో 732 కాపీ పేస్ట్ చేసి
ఇక్కడ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైటోస్కేప్, ఇక్కడ మనం యూస్ చేసే సాఫ్ట్వేర్ సైటోస్కేప్. సైటోస్కేప్ అనేది ఫైనల్ స్టెప్ అన్నమాట. సైటోస్కేప్ లో ఏం చేస్తున్నాం మనము, ఇనిషియల్ గా మనకి 50 మెటబోలైట్స్ వచ్చినాయి కదా, 50 మెటబోలైట్స్ కాపీ పేస్ట్ చేశాను నేను. ఇవన్నీ 50 మెటబోలైట్స్. ఓకే, 50 మెటబోలైట్స్ హౌ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అనేది వచ్చింది. ఈ 50 మెటబోలైట్స్ లో 50 మెటబోలైట్స్ నేను తీసుకుని ఫర్దర్ ఎక్స్పెరిమెంట్ చేయలేను కదా, డాకింగ్ అవనివ్వండి, యానిమల్ స్టడీ అవనివ్వండి. 50 మాలిక్యూల్స్ అంటే 50 ఫార్మస్యూటికల్ కాంపోనెంట్స్ అనుకోండి, పారాసెటమాల్, ఐబుప్రోఫెన్, మెట్ఫార్మిన్, గ్లిక్లజైడ్, గ్లిబిన్క్లమైడ్, ఇట్లాంటి 50 మాలిక్యూల్స్ అనుకోండి. ఆ 50 మాలిక్యూల్స్ నేను తీసుకుని స్టడీ చేయలేను కదా, ఏ టార్గెట్ కి బైండ్ అవుతుంది, ఏ డిసీజ్ ఎలా క్యూర్ చేస్తుంది అనేది. సో ఈ ఎంటైర్ లో నుంచి మోస్ట్ ప్రాబబుల్ ఉన్న కాంపౌండ్ మనం స్క్రీన్ చేసుకుంటా. ఇక్కడ ఆప్షన్ ఉంటాయి టాప్ 10, డిపెండింగ్ అపాన్ ద డిగ్రీ. మీకు ఆల్రెడీ ఇనిషియల్ గా చెప్పాను డిగ్రీ అంటే ఏంటి. డిగ్రీ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటే దానికి హైయర్ డిగ్రీ ఉన్నట్టు. సో టాప్ 10 ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకుని డిస్ప్లే చేస్తాం టాప్ 10 అండ్ డిస్ప్లే ద షార్టెస్ట్ పాత్. So that is why I have introduced this terminology in the initial slides. What is degree? What is the importance of degree? What is path? What is the importance of చూసింగ్ షార్టెస్ట్ పాత్. సో ఇవి ఏవైతే టాప్ 10 చూస్ చేసుకున్నానో ఇక్కడ మీరు కలరింగ్ బట్టి కూడా చూడొచ్చు, ఇక్కడ మనకి ర్యాంక్ కూడా వచ్చింది. సో ఇవి మనకు కావాల్సిన లాస్ట్ ఫైనల్ 10 కాంపౌండ్స్. మీరు 10 కావాలితే 10 తీసుకోవచ్చు, టాప్ 5 కావాలితే ఇక్కడ నేను టాప్ 10 పెట్టాను కదా, మీరు టాప్ 5 కావాలితే టాప్ 5 అన్న తీసుకోవచ్చు. యూజువల్ గా మనం టాప్ 10 కాంపౌండ్స్ తీసుకుంటాం. కాంపౌండ్స్ 10 తీసుకుంటాము, ప్రోటీన్స్ 10 తీసుకుంటాం. ఆ రెండు మనం ఫర్దర్ గా అనలైజ్ చేసుకుంటాం. సో ఇక్కడ టాప్ 10 కాంపౌండ్స్ వచ్చినాయి. ఈ టాప్ 10 ఏంటి, మనం ఫస్ట్ 100 కాంపౌండ్స్ తీసుకున్నాం. 100 నుంచి 20 టాక్సిసిటీలో స్క్రీన్ చేసి 80 చేసాం. 80 నుంచి టార్గెట్ కి బైండింగ్ ప్రాబబిలిటీ <0.04 ఉన్నాయి, డిలీట్ చేసేసి 50 తీసుకొచ్చాం. 50 నుంచి ఫైనల్ గా మనం 10 కి వచ్చాం. ఈ 10 మాలిక్యూల్స్ కి మనకు సంబంధం, మిగిలినవన్నీ మనకు సంబంధం లేదు ప్రెసెంట్ రీసెర్చ్ కి. సో ఈ 10 కాంపౌండ్స్ నువ్వు కాపీ పేస్ట్ చేసుకుంటావు. నెక్స్ట్ థింగ్, స్ట్రింగ్ సాఫ్ట్వేర్ లో మనకి ఇలాంటి నెట్వర్క్ వచ్చింది కదా, దాన్ని మనం ఆ, అక్కడ స్ట్రింగ్ లో మనం స్క్రీన్ చేయలేము షార్టెస్ట్ పాత్ అండ్ షార్టెస్ట్ డిగ్రీ. స్ట్రింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ఓన్లీ ఫర్ విజువలైజింగ్ నెట్వర్క్. నెట్వర్క్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఇస్తుంది మనకి స్ట్రింగ్ అనే సాఫ్ట్వేర్. ఇది సైటోస్కేప్. సైటోస్కేప్ అనేది డైరెక్ట్ గా కన్స్ట్రక్ట్ చేయలేదు, స్ట్రింగ్ డెవలప్ చేసి ఇస్తే ఆ ప్రోగ్రామ్ ఇది ఓకే స్ట్రింగ్ ఇలా డిస్ప్లే చేయమంది నన్ను అని సైటోస్కేప్ డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక డిస్ప్లేయింగ్ టూల్ మాత్రమే. ఆల్రెడీ స్ట్రింగ్ లో ఉండిద్ది డేటా. సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ విచ్ ఈస్ హ్యావింగ్ లాంగెస్ట్ పాత్, ఈ డేటా అంతా దాన్ని బట్టి మళ్ళీ సేమ్ టాప్ 10 డిపెండింగ్ అపాన్ ద డిగ్రీ అండ్ విచ్ ఈస్ హ్యావింగ్ ద షార్టెస్ట్ పాత్ వి విల్ స్క్రీన్ ద టాప్ 10. సో ఈ టాప్ 10 అన్ని ఏంటంటే ఇనిషియల్ గా మనం 30,000 ప్రోటీన్స్ మనం తీసుకున్నాం. ఎక్కడి నుంచి, జీన్ కార్డ్స్ నుంచి. క్యాన్సర్ కాజింగ్ ప్రోటీన్స్ 30,000 ప్రోటీన్స్ తీసుకున్నాం. 30,000 నుంచి ఇప్పుడు మనం 10 స్క్రీన్ చేసుకున్నాం. సో చూడండి మన వర్క్ అనేది ఎంత హ్యూజ్ డేటా తీసుకుని ఎంత లిటిల్ అవుట్పుట్ తీసుకొచ్చాం. ఈ లిటిల్ అవుట్పుట్ ని మీరు ఫర్దర్ గా స్టడీ చేయొచ్చు. అది మీరు డాకింగ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడతో ఆ, మీరు పేపర్ రాయొచ్చు. సో పేపర్ కి డేటా ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు పేపర్ చదివితేనే తెలుస్తుంది. సో ఇది మన ఫైనల్ డేటా నెట్వర్క్ ఫార్మకాలజీ రిలేటెడ్. సో థౌజండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకున్నాము, 10 ప్రోటీన్స్ ఫైనల్ చేసాం. హండ్రెడ్స్ ఆఫ్ మెటబోలైట్స్ తీసుకున్నాం ప్లాంట్ నుంచి, 10 ఫైనలైజ్ చేసాం. ఇప్పుడు ఈ టెన్ తీసుకుని డాకింగ్ చేయొచ్చు మీరు, లేదా ఇక్కడతో పేపర్ రాయొచ్చు. డాకింగ్ కూడా 1 కాంపౌండ్ గ్యాలిక్ యాసిడ్ ఉంటే సేమ్ స్మైల్స్ కాపీ పేస్ట్ చేయటమే. గ్యాలిక్ యాసిడ్ తీసుకుంటాం, ఆర్ఎల్స్ ఇక్కడ మెటబోలైట్స్ చూడండి. ఫస్ట్ మెటబోలైట్స్ ఏంటిది, స్క్రూటిలారిన్. సో ఫస్ట్ ఈ కాంపౌండ్ తీసుకోండి, ఈ 10 టార్గెట్స్ తో బైండ్ చేయండి. సో బైండింగ్ ఎనర్జీ ఎట్లా ఉంది, బైండింగ్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది, ఏ ఏ అమైనో యాసిడ్స్ తో బైండ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఓవరాల్ ఈ 10 కాంపౌండ్స్ 10 ప్రోటీన్స్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాయి అనేది మీరు చూసి ఫైనల్ గా మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఫ్రమ్ ద ఇన్సిలికో డేటా వీఆర్ కంక్లూడింగ్ లైక్ from these many metabolites, these are the potent metabolites which are causing the mechanism of action. We already know that this plant is used for certain disease, but we don't know the mechanism of action. Through network pharmacology, you can know the mechanism of action. Second thing, you don't know mechanism of action also, you don't know the disease also. That is an entirely unknown plant. You just know the metabolites. You can take the metabolites and depending upon the targets, you can target the disease also. Various softwares are there. So depending upon that, you will get a data. What is the mechanism of action? What are the targets of the metabolites? So
Coming to the application of pharmacology. So, since my starting of my presentation, you might have got some idea or some conclusion in which way you can use pharmacology. మీ డైలీ రొటీన్ లో నేను చెప్పింది కాకుండా ఇంకా మీ చుట్టూరు చాలా ఉంటాయి. మీ చుట్టూ చదువుతున్నాము బీఫార్మా ఎంఫార్మా పిహెచ్డి లెవెల్లో, దట్ ఈస్ ఫార్మకాలజీ. నెక్స్ట్ వన్ ఈస్ డ్రగ్ రీసెర్చ్. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో నేను ప్రీవియస్ గా చెప్పాను, ఆ, ఎక్కడైతే థెరపిటిక్ రీపర్పసింగ్ చేస్తున్నామో సో అది కూడా మనం నెట్వర్క్ ఫార్మకాలజీ యూస్ చేయొచ్చు. సో ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ మనం ఏమేం చేయొచ్చు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ యూజ్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్. ఎస్, నాటు వైద్యం చేస్తున్నాం కానీ దానికి మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ముత్తాతలు మా తాతగారు వాళ్ళ నాన్నగారు మా తాతగారికి చెప్పారు, మా తాతగారు మా నాన్నగారికి చెప్పారు, ఇది నీకు ఇలాంటి కడుపు నొప్పి వస్తే ఈ ఆకుల్ని రసం తీసుకుని తాగు అని మా నాన్నగారు నాకు చెప్పారు. నేను మా పిల్లలకి చెప్తాను. అది ట్రెడిషనల్ మెడిసిన్స్ అన్నమాట. దానికి మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు, ఊరికే పెద్దవాళ్ళు చెప్పారు మనం వింటున్నాం. కడుపు నొప్పి వస్తే ఆ, జీరా వాటర్ తాగు, ఇలాంటి అనేది మనం పూర్వీకులు చెప్తుంటే దాని నుంచి మనం వస్తున్నాం, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. దేనికైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదో మీరు దాన్ని ఒకది రూట్ కలిపో సంథింగ్ మిక్చర్ ఇస్తారు. సో ఆ మిక్చర్ వల్ల యూజ్ ఏంటి, సో ఆ మిక్చర్ లో ఉన్న ఇండివిజువల్ మెటబోలైట్స్ ఏమున్నాయి, మేబీ 3 ప్లాంట్స్ తీసుకున్నారు, ప్లాంట్ ఏ, ప్లాంట్ బి, ప్లాంట్ సి. ఆల్రెడీ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఉంది. ప్లాంట్ బి, ప్లాంట్ సి ఏం చేస్తున్నాయంటే ప్లాంట్ ఏలో ఉన్న మెటబోలైట్స్ ఏవైతే సెకండరీ మెటబోలైట్స్ ఉన్నాయో అవి బాడీలో త్వరగా మెటబలైజ్ అవ్వకుండా చేస్తున్నాయి. దానివల్ల దీని యాక్టివిటీ ఎన్హాన్స్ అవుతుంది. అందుకు ఈ 3 కాంపౌండ్స్ కలిపి 3 మొక్కలు కలిపి ఇవ్వచ్చు. ఈ 2 మొక్కలకి యాక్టివిటీ లేకపోవచ్చు, ఓన్లీ ప్లాంట్ ఏకే యాక్టివిటీ ఉండొచ్చు. బట్ ప్లాంట్ బి, ప్లాంట్ సి ఏం చేస్తున్నాయి అంటే ఫార్మకలాజికల్ యాక్టివిటీ లేదు ప్లాంట్ బికి, ప్లాంట్ సికి, బట్ ఫార్మకో డైనమిక్ ప్రకారం ఏం చేస్తున్నాయి, అవి సిప్ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తున్నాయి. మనకి స్విస్ ఏడిఎంఈ ప్రెడిక్షన్ లో ఆ డేటా వస్తుంది మనకి. ఏవైనా కాంపౌండ్స్ కి సిప్ ఎంజైమ్ ఇన్హిబిట్ చేసే కెపాసిటీ ఉంటే, ఇఫ్ సపోజ్ నేను పారాసెటమాల్ తీసుకున్నాను, పారాసెటమాల్ తో పాటు ఇంకో డ్రగ్ తీసుకున్నాను, ఆ డ్రగ్ ఏం చేస్తుందంటే సిప్ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే దాన్ని పని చెయ్యనివ్వకుండా చేస్తుంది సిప్ ఎంజైమ్ ని. సిప్ ఎంజైమ్ ని పని చేయకుండా చేస్తే ఏమైంది, నా పారాసెటమాల్ అనేది త్వరగా మెటబొలైజ్ అవ్వదు. మెటబొలైజ్ అవ్వకపోతే ఏముంది, నా యాక్టివిటీ ఇంకా ఎఫికసీ పెరుగుతుంది. సో కొన్ని మొక్కలు అలా కూడా ఉంటాయి, ఒక మొక్క ప్రెసెన్స్ లో ఇంకో మొక్క ఎఫికసీ పెరుగుతుంది. సేమ్ డ్రగ్స్ లో కూడా ఒక డ్రగ్ ప్రెసెన్స్ లో ఇంకో డ్రగ్ యొక్క ఎఫికసీ పెరుగుతుంది. ఇప్పుడు మెట్ఫార్మిన్ ఉంది. మెట్ఫార్మిన్ మనకు అందరికీ తెలుసు, బీఫామ్ ఫస్ట్ ఇయర్ నుంచి అందరికీ మెట్ఫార్మిన్ ఇస్ యాంటీ డయాబెటిక్ డ్రగ్. బట్ బికాలుటమైడ్ ప్రెసెన్స్ లో మెట్ఫార్మిన్ ఇస్తే బికాలుటమైడ్ యాక్టివిటీ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఇప్పుడు కనిపెట్టింది సైంటిస్ట్ ఏంటంటే మెట్ఫార్మిన్ కూడా కొంచెం అంతా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్నది అని. ఇవన్నీ ఏంటి, పొరపాటున ఒక డ్రగ్ తీసుకోపోయి ఇంకో డ్రగ్ తీసుకుంటేనో, ఫర్ ఎగ్జాంపుల్ మినాక్సిడిల్. ఇనిషియల్ గా మినాక్సిడిల్ కార్డియో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంది మినాక్సిడిల్ కి. అంటే మన హార్ట్ గనక చెడిపోతే దాన్ని మంచిగా చేయటానికి యూజ్ అవుతుంది మినాక్సిడిల్. సో తీసుకున్న పేషెంట్ ఏం అబ్జర్వ్ చేశాడు, అబ్బా జుట్టు పెరుగుతుంది ఇది తీసుకున్నప్పటి నుంచి అని డాక్టర్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే డాక్టర్ ఏం చేశాడు, ఒక 10 మందికి ఎవరికైతే మినాక్సిడిల్ ప్రిస్క్రైబ్ చేశాడో ఆ 10 మంది ఫీడ్బ్యాక్ కనుక్కున్నాడు, మీకు ఇలాగే జరిగిందా అని. సో ఫైనల్ గా యాక్సిడెంటల్ గా కనుగొన్నది ఏంటి, మినాక్సిడిల్ యూజ్ ఫర్ హెయిర్ గ్రోత్ కూడా అని చెప్పి. సో అట్లాంటివి కూడా ఉంటాయి మన ట్రెడిషనల్ మెడిసిన్స్ లో. సో అలాంటివి కూడా మనం నెట్వర్క్ ఫార్మకాలజీ యూజ్ చేసి ద పాసిబిలిటీస్ అనేది మనం కనిపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. నెట్ నెక్స్ట్ వన్ ఇస్ నెట్వర్క్ బేస్డ్ డిజైనింగ్ అండ్ ప్రిస్క్రైబింగ్ ఆఫ్ ప్లాంట్ ఫార్ములేషన్స్. సో సేమ్ థింగ్, ప్రీవియస్ గా నేను ఏం చెప్పాను, సో నువ్వు ఒక 10 ప్లాంట్స్ తీసుకుని చేస్తున్నారు, ఒక 10 స్టూడెంట్స్ తీసుకున్నారు, నెట్వర్క్ చేస్తున్నారు, 10 స్టూడెంట్స్ 10 డిఫరెంట్ ప్లాంట్స్ తీసుకుని చేశారు. సో ఒక స్టూడెంట్ కి ఏం తెలిసిందంటే ఈ ప్లాంట్ వల్ల ఏ ఉపయోగం లేదు, ఏ యాక్టివిటీ లేదు, కాకపోతే ఏవైతే సిప్ ఎంజైమ్ ఉందో సిప్ ఎంజైమ్ యాక్టివిటీని తగ్గిస్తున్నాయి. స్టూడెంట్ బి వచ్చి నా నా ప్లాంట్ కి మంచి యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఉందంటాడు, కాకపోతే హై డోస్ ఈ ప్లాంట్ అనేది రోజుకి 5-6 సార్లు తింటే గానీ ఎఫికసీ లేదు. అంటే యాక్టివిటీ ఉంది కానీ ఎఫికసీ తక్కువ ఉంది. అలాంటి టైం ఏంటి, ఈ ప్లాంట్ ఏం చేస్తుంది, ఈ ప్లాంట్ కి సిప్ ఎంజైమ్ ఇన్హిబిషన్ కెపాసిటీ ఉంది. అప్పుడు ఈ ప్లాంట్ కలిపి ఇచ్చామనుకో దీని ఎఫికసీ పెరుగుతుంది యాంటీ క్యాన్సర్, దీనికి యాక్టివిటీ లేదు,
కాకపోయినా దీనికి యాక్టివిటీ ఉన్న దానికి మెటబాలిజం తగ్గించి దీని యాక్టివిటీ పెంచుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ బేస్డ్ డిజైనింగ్ ఫర్ ప్రిస్క్రైబింగ్ ఆఫ్ ప్లాంట్ మెడిసిన్స్. ఏ టూ మెడిసిన్స్ కలిపి ఇవ్వచ్చు, ఏ టూ మెడిసిన్స్ కలిపి ఇవ్వకూడదు. లైక్ టెట్రాసైక్లిన్స్ తీసుకునేటప్పుడు పాలు తాగకూడదు. చాలా మంది చెప్పరు మనకి. మన చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే ఫార్మసిస్ట్ అవనివ్వండి, చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్స్ అవనివ్వండి, ఇలాంటివి అవాయిడ్ చేస్తారు. అంటే అనుకోకుండా మర్చిపోతారు పేషెంట్ కి చెప్పటం. సో టెట్రాసైక్లిన్స్ పాలు తీసుకోకూడదు, ఆర్ ఎల్స్ కొన్ని డ్రగ్స్ తీసుకున్నప్పుడు గ్రేప్ జ్యూస్ తీసుకోకూడదు అని చెప్తుంటారు. అవన్నీ అవాయిడ్ చేయటం వల్ల ఆ, కొన్ని అన్వాంటెడ్ టాక్సిక్ ఎఫెక్ట్స్ మనం అవాయిడ్ చేయొచ్చు ఇవన్నీ. సో ఇవన్నీ అనేది మన నెట్వర్క్ నుంచి కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అనాలిసిస్ ఆఫ్ మల్టీ బయోయాక్టివ్ స్టడింగ్ సినర్జిస్టిక్ యాక్షన్, సేమ్ నేను ఇప్పుడు చెప్పిందే. మల్టిపుల్ బయోయాక్టివ్ మాలిక్యులర్ డాకింగ్ లో ఏం చేస్తావు, ఒక మాలిక్యూల్ తీసుకుంటావు, ఒక టార్గెట్ తీసుకుంటావు, బైండ్ అయిందా లేదా చూస్తావు, బైండ్ అవ్వలేదా ఇంకో టార్గెట్ తీసుకుంటావు, దీంతో బైండ్ అయిందా లేదా చూస్తావు. అది మాలిక్యులర్ డాకింగ్, అది నెక్స్ట్ స్టెప్. బట్ నెట్వర్క్ ఫార్మకాలజీలో ఏంటి, ఒక మాలిక్యూల్ తీసుకుని ఒకేసారి 10-12 టార్గెట్స్ నెట్వర్క్ ఫార్మకాలజీ చేసి చూస్తావు, ప్రాబబిలిటీ వస్తుంది. 10 టార్గెట్స్ తో 5 టార్గెట్స్ తోనే అది ఇంటరాక్ట్ అయింది. ఆ 5 టార్గెట్స్ లో కూడా ఆర్డర్ ఏంటి, షార్టెస్ట్ పాత్ ఏది, హైయెస్ట్ డిగ్రీ ఏది, ఆర్డర్ కూడా ఇస్తుంది. సో మనకి మల్టిపుల్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఒకేసారి స్క్రీన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక కాంపౌండ్ తీసుకోలేదు, నేను ఒక హండ్రెడ్స్ ఆఫ్ కాంపౌండ్స్ తీసుకొని ఫైనల్ గా హండ్రెడ్స్ నుంచి 10 కి స్క్రీన్ చేశాను. అంటే 10 వల్ల హైయెస్ట్ యాక్టివిటీ ఉంటుందని, మిగిలిన వాటికి లేదని కాదు, తీసుకున్న 10 వాటికి హైయెస్ట్ ఎఫికసీ ఉన్నదని అర్థం. అండ్ బొటానికల్ బయోమార్కర్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్, ఎస్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. దేనికంటే ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ ఉంటాయి. ఇప్పుడు పతంజలి అవనివ్వండి, హిమాలయ అవనివ్వండి, మీరు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఓపెన్ చేసి చూస్తే గనక ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి హిమాలయ వాళ్ళవి. డయాబికాన్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములేషన్స్, మీకు కార్డియాక్ అవనివ్వచ్చు, క్యాన్సర్ అవనివ్వచ్చు, డయాబెటీస్ అవనివ్వచ్చు. సో అవన్నీ మీరు డిఫరెంట్ టైం పీరియడ్స్ ఆఫ్ టైంలో వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఆ కంపెనీ వాళ్ళు ఎలా ఎన్షూర్ చేస్తారు, ప్రతి బాటిల్ ఆఫ్ కాంపౌండ్ లో సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్లాంట్ మెటబోలైట్ ఉండిద్దని. ఇప్పుడు ఫార్మస్యూటికల్ కంపెనీలో నేను మ్యానుఫ్యాక్చర్ చేశాను అనుకోండి, డోలో 650 మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, నేను చెప్తాను 650 mg ఆఫ్ పారాసెటమాల్ ఉంది డోలోలో అని నేను చెప్తాను. అలాగే 100 బ్యాచెస్ వేస్తాను, 100 బ్యాచెస్ నేను క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లు చేస్తాను, నేను పంపిస్తాను మార్కెట్ కి. మార్కెట్ లో వాళ్ళందరూ చెప్తాను 650 ఉంటుందని వాళ్ళు ఓకే. అదేంటి, నేను 100% పారాసెటమాల్ డ్రగ్ తీసుకుని చేశాను కాబట్టి నాకు తెలుసు 1 గ్రామ్ లో 650 పారాసెటమాల్ ఉంది, మిగిలినంతా నేను ఎక్సిపియన్స్ తీసుకున్నానని నాకు తెలుసు, ఎందుకంటే నేనే వే చేశాను, నేనే ఫార్ములేట్ చేశానని. కాకపోతే ట్రెడిషనల్ మెడిసిన్స్, నాటు వైద్యము, మనం ఎలా ఇన్షూర్ చేస్తాము, ట్రెడిషనల్ మెడిసిన్ నాటు వైద్యము, సపోజ్ ఇందాక మనం చూసాం హైడ్రాక్సి సింథమిక్ యాసిడ్. నా మెయిన్ కాంపౌండ్ వచ్చి నేను తీసుకున్న ప్లాంట్ మెటీరియల్ లో హైడ్రాక్సి సింథమిక్ యాసిడ్. నేను తీసుకున్న హైడ్రాక్సి సింథమిక్ యాసిడ్ నేను వానాకాలంలో తీసుకున్నా, ఎండాకాలంలో తీసుకున్నా, పొద్దున్న తీసుకున్న ప్లాంట్ ని, నైట్ టైం ప్లక్ చేసిన ప్లాంట్ ని, ఎప్పుడు తీసుకున్న హైడ్రాక్సి సింథమిక్ యాసిడ్ 1 గ్రామ్ ఆఫ్ ప్లాంట్ లో 1% అనేది హైడ్రాక్సిక్ సింథమిక్ యాసిడ్ ఉండాలి అని నేను చెప్తున్నాను. నేను వర్షాకాలంలో వెళ్ళి మొక్క పీక్కొచ్చి ఫార్ములేషన్ చేశాను, నేను ఎలా ఇన్షూర్ చేస్తాను 1 గ్రామ్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ 1% హైడ్రాక్సిసినమిక్ యాసిడ్ ఉందని. సో వాటిని బయోమార్కర్స్ అంటారు. ప్రతి మొక్కల్లో కొన్ని వేల మెటబోలైట్స్ ఉంటాయి. ఆ వేల మెటబోలైట్స్ మనం బయోమార్కర్స్ గా అన్ని వేలు తీసేసుకోం, ఒక 4-5 మార్కర్స్ తీసుకుంటాం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, నువ్వు వానాకాలం కండక్ట్ పీకిన మొక్కల్ని, ఎండాకాలం పీకిన, పొద్దున పూట పీకిన, రాత్రి పూట పీకిన, అస్సాంలో పాతి పెట్టిన, తాడేపల్లిగూడెంలో పెంచినా, ఎక్కడ పెంచినా ఈ 4 బయోలాజికల్ మార్కర్స్ ఉండాలి. అంటే సినమిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, సమ్ 4 కాంపౌండ్స్, ఆల్కలాయిడ్స్ అవనివ్వండి, టెర్పినాయిడ్స్ అవనివ్వండి, 4-5 కాంపౌండ్స్ మనం షార్ట్ లిస్ట్ చేస్తాం. ఈ 5 కాంపౌండ్స్ మీరు ఎప్పుడు ఆ ప్లాంట్ శాంపిల్ కలెక్ట్ చేసిన ఫీల్డ్ నుంచి ఈ 5 కాంపౌండ్స్ ఉండాలి. ప్లస్ పర్ గ్రామ్ ఆఫ్ యువర్ ప్లాంట్ మెటీరియల్ ఈ 5 కూడా సమ్ కాంపోజిషన్ ఉండిద్ది. 20-20% ఆఫ్ ఇది ఉండాలి, 2-5% ఆఫ్ ఇది ఉండాలి, 6-8% ఆఫ్ ఇది ఉండాలి, ఇది 2-3% ఉండాలి, ఇది 1-2% ఉండాలి. మీరు ఏ టైంలో కలెక్ట్ చేసినా మీరు ఈ 5 మెటబోలైట్స్ అనేవి అందులో ఉండాలి, ఈ రేంజ్ లో ఉండాలి. ఎప్పుడు 20% కన్సిస్టెంట్ గా ఉండలేదు. సో 20-30% ఒక రేంజ్ అనేది ఇస్తారనమాట. మనకి ఫార్మస్యూటికల్ కాంపౌండ్ వస్తే మనకి గైడ్ లైన్స్ ఉంటాయి, ఐసిహెచ్ గైడ్ లైన్స్, క్వాలిటీ కంట్రోల్ గైడ్ లైన్స్. దాంట్లో మనకి టాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఇంజెక్టబుల్స్, క్లియర్ సొల్యూషన్స్, ఎమల్షన్స్, సస్పెన్షన్స్, క్వాలిటీ కంట్రోల్ టెస్ట్, వాటి యాక్సెప్టెన్స్ క్రైటీరియాస్ ఉంటాయి. సో ఎస్ఏ చేస్తారనుకోండి, క్లియర్ సొల్యూషన్ అయితే +or -2%, +or -5%, +or -10%. అవేంటి, మనం
కాంపౌండ్స్ డైరెక్ట్ 100% సింథసైజ్డ్ కాంపౌండ్స్ యూస్ చేస్తాం కాబట్టి మనం 100% కి +or -2% ఇస్తాం లిమిట్. కానీ ఇవి బయోలాజికల్ నేచర్ లో పెరిగే మొక్కలు, మనం వాటికి చెప్పలేం కదా ఎప్పుడు ఎంత పీల్చుకుంటాయో. ఏ ఎండ ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది, వాన ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది, సడన్ గా తుఫాన్ వచ్చేసింది, సడన్ గా ఎండ వచ్చేసింది. సో ఈ పారామీటర్స్ అన్ని మొక్కలో ఉండే మెటబోలైట్స్ ని ఆల్టర్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఒక ఫిక్స్డ్ రేంజ్ ఇవ్వం, 20 to 30% రేంజ్ ఇస్తాం అనమాట. ఒక టాప్ 4 or 5 మెటబోలైట్స్ తీసుకుని మీరు ఎప్పుడు ప్లాంట్ తీసుకుని ఒక నాటు వైద్యం చేయాలన్నా ఈ 5 ఉండాలి, ఆర్ఎల్స్ ఒక ఆయుర్వేదిక్ ఫార్ములేషన్ చేయాలన్నా ఈ మొక్క నుంచి ఏ మొక్క అనే పీకర్ ఆ మొక్కలో ఈ 5 మెటబోలైట్స్ అనేవి ఉండాలి, ఈ రేంజ్ లో ఉండాలి. ఆ రేంజ్ లో లేవా అప్పుడు ఆ మొక్క తీసుకోవద్దు. సో అవి బొటానికల్ బయోమార్కర్స్ ఫర్ క్వాలిటీ కంట్రోల్. నెక్స్ట్, ఇవన్నీ మనకి ట్రెడిషనల్ మెడిసిన్, ఒక నాటు వైద్యం అవనివ్వండి, ఆయుర్వేద అవనివ్వండి, దానిలో మన నెట్వర్క్ ఫార్మకాలజీ యూజ్ ఏంటనేది అది. సో కమింగ్ టు ఫార్మకాలజీ, టు డెవలప్ న్యూ లీడ్స్ ఫ్రమ్ న్యాచురల్ ప్రొడక్ట్స్. న్యాచురల్ ప్రొడక్ట్సే కాదు, కోవిడ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ మనకు కాంపౌండ్ ఉంది, న్యూ కాంపౌండ్స్ ఎలా కనిపెడతాం ఆల్రెడీ మీకు తెలుసు, వర్క్ ఫ్లో అంతా చూసారు, మీకే తెలుసు ఈ పాయింట్. టు డెవలప్ ఇన్ న్యూ లీడ్స్ ఫ్రమ్ న్యాచురల్ ప్రొడక్ట్స్. న్యూ లీడ్స్ అంటే ఏం లేదు, న్యూ టార్గెట్స్. ఒక డిజీజ్ కాకుండా ఇంకో డిజీజ్ క్యూర్ చేస్తుందా, ఈ ప్రోటీన్ కి కాకుండా ఇంకో ప్రోటీన్ కూడా బైండ్ అవుతుందా, దాన్ని న్యూ లీడ్స్ అంటారు. అండర్స్టాండింగ్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్స్, ఫార్మకాలజీ. నేను చెప్పినట్టు సమ్ మెడిసినల్ స్టూడెంట్ వచ్చారు మన వాసవి కాలేజ్ నుంచి, వాళ్ళు చెప్పారు ఇదిగో అక్క నేను ఇది సింథసైజ్ చేశాను, దీనికి యాక్టివిటీ చూడండి అని. సో ఏదన్నా కొత్త కాంపౌండ్ అవనివ్వండి, దానికి మెకానిజం ఆఫ్ యాక్షన్ కావాలా, ప్రిలిమినరీగా నెట్వర్క్ ఫార్మకాలజీ రన్ చేయి, టార్గెట్స్ ఇస్తుంది, ఈ పాత్వేస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయని, ఓన్లీ నువ్వు ఆ పాత్వేస్ చేస్తే సరిపోతుంది. ఎంటైర్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు, చిన్న ఫీవర్ దగ్గర నుంచి లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ వరకు అన్ని పాత్వేస్ స్క్రీన్ చేయాల్సిన అవసరం లేదు సెల్ లైన్స్ తీసుకుని. ఓన్లీ నెట్వర్క్ ఫార్మకాలజీ చెయ్యి, మేజర్ టార్గెట్స్ వస్తుంది, ఆ మేజర్ టార్గెట్స్ నువ్వు చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, డిటర్మైనింగ్ ద పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్. ఎస్, ఆ డ్రగ్ వల్ల నీకు యూసేజే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంది, ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీరు కనిపెట్టచ్చు. విచ్ ఈస్ నథింగ్ బట్ సేమ్ అవే ఏవైతే ప్రోటీన్స్ కి బైండ్ అవుతాయో, ఇనిషియల్ గా నేను చెప్పాను యాక్టివేషన్ అండ్ రిప్రెషన్. ఎక్కడ టర్మినాలజీ స్లైడ్ లో మీకు చెప్పాను, నోడ్స్, ఎడ్జెస్, యాక్టివేషన్ అండ్ రిప్రెషన్. సో యాక్టివేట్ చేస్తే పాజిటివ్ ఎఫెక్ట్ వచ్చిందా అది థెరప్యూటికల్ యూస్, యాక్టివేట్ చేస్తే అది నెగిటివ్ ఎక్స్ప్రెషన్ అయిందా, అది నాట్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ బాడీయా, అది సైడ్ ఎఫెక్ట్. సేమ్ థింగ్, ఫ్యూ ప్రోటీన్స్ రిప్రెస్ చేస్తే హ్యూమన్ కి అవి పాజిటివ్ ఎఫెక్ట్ అవుతాయి, అవి థెరప్యూటికల్ యూస్. కొన్ని కాంపౌండ్స్, కొన్ని ప్రోటీన్స్ అనేవి రిప్రెస్ అంటే సప్రెస్, ఇన్హిబిట్ చేసావు, దానికి కాజ్ అయ్యే ఎఫెక్ట్ మన బాడీకి నెగిటివ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, సో అది సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ప్రెడిక్టింగ్ న్యూ ఇండికేషన్స్, ప్రెడిక్టింగ్ న్యూ ఇండికేషన్ అన్న తర్వాత ఉన్న డ్రగ్ రీపర్పసింగ్ అన్న బోత్ ఆర్ సేమ్. న్యూ ఇండికేషన్ అంటే న్యూ యూసేజ్, దీనికే కాకుండా దీనికి కూడా వాడచ్చు. సో మన మెట్ఫార్మిన్ డయాబెటీసే కాకుండా, సో స్లైట్లీ దానికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ కూడా ఉంది. సో మెట్ఫార్మిన్ డయాబెటిక్ పేషెంట్స్ విత్ క్యాన్సర్ కి మెట్ఫార్మిన్ ప్లస్ యాడ్ ఆన్ డ్రగ్ రెండు కాంబినేషన్ లో ఇస్తే యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఇంకా ఎఫికసీ పెరుగుతుంది కూడా. ప్రెడిక్టింగ్ పాసిబుల్ డ్రగ్ డ్రగ్ ఇంటరాక్షన్స్. ఎస్, డ్రగ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఎలా తెలుస్తుంది, ఇందాక ఆల్రెడీ చెప్పాను. ప్లాంట్ ఏ తీసుకున్నారు, ప్లాంట్ బి తీసుకున్నారు, మీరు ఇప్పుడు దాన్ని డ్రగ్ ఏ డ్రగ్ బి అనుకోండి. డ్రగ్ ఏ ఏం చేస్తుంది, సిప్ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది, అప్పుడు డ్రగ్ బి కాన్సన్ట్రేషన్ పెరిగిపోద్ది, ఎందుకంటే డ్రగ్ బి మెటబలైజ్ అవ్వట్లేదు, బాడీలో అలాగే ఉంది, సో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే డ్రగ్ డ్రగ్ ఇంటరాక్షన్ అంటారు. ఒక డ్రగ్ ప్రెసెన్స్ లో ఇంకో డ్రగ్ ఎఫెక్ట్ అవుతుందో, అది 1% ఎఫెక్ట్ అవనివ్వండి, 100% ఎఫెక్ట్ అవనివ్వండి, ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది సెకండరీ. ఒక డ్రగ్ ప్రెసెన్స్ లో ఇంకో డ్రగ్ ఎఫెక్ట్ అవుతుందంటే అది డ్రగ్ డ్రగ్ ఇంటరాక్షన్ ఉన్నట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే డ్రగ్ హర్బ్ ఇంటరాక్షన్ కూడా జరిగిద్ది. మన సైడ్ ఏంటంటే చాలా మంది పేషెంట్స్ కొన్ని డిసీజెస్ వస్తాయి, కొంతమంది డయాబెటిక్ కి నాటు వైద్యం వాడుతూ ఉంటారు. ఓకే, సడన్ గా వాళ్ళకి జ్వరం వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నాటు వైద్యం వాడుతున్నావు కదా, అది ఎంతో కొంత మన బాడీలో ఉండేది, ఈ ఒక్కరోజు వేసుకోలేదు నువ్వు నాటు వైద్యం, జ్వరం టాబ్లెట్ వేసుకున్నావు, మేబీ ఆ జ్వరం టాబ్లెట్ నీ బాడీలో ఉండిపోయిన రిమనెంట్స్ ఆఫ్ ద ప్రీవియస్ నాటు వైద్యం మెడిసిన్స్ ఉండిపోయినాయి అనుకోండి, డ్రగ్ హర్బ్ ఇంటరాక్ట్ అయ్యి నీ ఈ రోజు తీసుకున్న జ్వరం యొక్క మెడిసిన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో దాన్ని డ్రగ్ హర్బ్ ఇంటరాక్షన్ అంటారు. కొన్ని పల్లెటూరులో, సిటీలో అయితే మోస్ట్లీ అందరు డ్రగ్స్ యూజ్ చేస్తారు, బట్ పల్లెటూరులో ఏంటంటే నాటు వైద్యం వాడతారు, ఇంగ్లీష్ మందులు వాడతారు. సో ఆ రెండు ఒక
దాన్నే డ్రగ్ హెర్బ్ ఇంటరాక్షన్ అంటారు. ఇంకొకటి డ్రగ్ ఫుడ్ ఇంటరాక్షన్, విచ్ ఇస్ నథింగ్ బట్ గ్రేప్ జ్యూస్, మిల్క్ ఏవైతే ఉన్నాయో కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి మనకి టెట్రాసైక్లిన్స్ అవి తీసుకుంటే. అండ్ గ్రేప్ జ్యూస్ ఏవైతే ఉందో అవి మన సిప్ ఎంజైమ్ యాక్టివిటీని ఆల్టర్ చేస్తుంది. సో అందుకని వాటిని డ్రగ్ ఫుడ్ ఇంటరాక్షన్ అంటారు. సో ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ అన్నమాట. ఇది అడ్వాంటేజ్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ నెట్వర్క్ ఫార్మకాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫార్మకాలజీ. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్, డ్రగ్ రీసెర్చ్, ఐడెంటిఫైయింగ్ నోవెల్ డ్రగ్ టార్గెట్స్. ఇది సేమ్, అది థెరపటిక్ మెడిసిన్ లో అవనివ్వండి, కాలజీలో అవనివ్వండి, ఇందులో అవనివ్వండి, నోవెల్ టార్గెట్స్. నెక్స్ట్ రెడ్యూసింగ్ కాస్ట్ టైం. మనం ముందు నుంచి చెప్పుకున్నది అదే, కాస్ట్ టైం రెడ్యూస్ అవుతుంది. ప్రతి ఒక్క టార్గెట్ కి ఇది బైండ్ అవుతుందా లేదా అనేది. ఇదివరకట్లాగా వేరియస్ సెల్ లైన్స్ తీసుకుని వేరియస్ పాత్వేస్, ప్రోటీన్ ఎక్స్ప్రెషన్స్ అవి ఏమి చేయనవసరం లేదు. ఇనిషియల్ గా ఇది డేటా ఇస్తుంది, ఫర్దర్ గా అది మీరు వ్యాలిడేట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇన్సిలికో అయినా, ఇన్ విట్రోలో అయినా, ఇన్వైవోలో అయినా వ్యాలిడేట్ చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ ద సిగ్నలింగ్ పాత్వే ఆఫ్ డిసీజ్ టైప్స్. సో ఏ డిసీజ్ లో ఎక్కడొచ్చి ఎఫెక్ట్ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. ప్రోటీన్, సో పర్టికులర్ ప్రతి ప్రోటీన్ సెల్ పైనే ఉండవు, సెల్ మెంబ్రేన్ పైనే ఉండవు. సో సర్టెన్ సైకిల్స్ లో ఆ ప్రోటీన్ అనేది సైకిల్ మధ్యలో కూడా ఉంటది. సో ఆ ప్రోటీన్ ఎఫెక్ట్ అవుతుందంటే ఆ ఎంటైర్ సైకిల్, ఎంటైర్ పాత్వే ఎఫెక్ట్ అవుతుందంటే. సో ఆ ప్రోటీన్ ని మనం హైలైట్ చేసామంటే ఆ ప్రోటీన్ ఏ పాత్వేస్ లో ఉందో ఆ పాత్వేస్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టే. సో అది కూడా మనం ఈ నెట్వర్క్ ఫార్మకాలజీ ద్వారా కెగ్ నుంచి మనం తెలుసుకోవచ్చు. థెరప్యూటిక్ అండ్ మల్టీ జీన్ డిపెండెంట్ డిసీజ్. సో ఇది మనం కెగ్ అండ్ జీనో ఆంటాలజీ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా, సేమ్ అదే పాయింట్ ఇక్కడ. డిస్కవరీ ఆఫ్ డిసీజ్ కాజింగ్ జీన్స్. సో మనం ఎందులో జీన్ కార్డ్స్ లోకి వెళ్ళి డిసీజ్ పేరు టైప్ చేస్తే మనకి వచ్చింది కెగ్ సాఫ్ట్వేర్. అది కూడా కెగ్ డేటాబేస్ నుంచి వచ్చింది. ఏమొచ్చింది, వాట్ ఆర్ ద వేరియస్ జీన్స్ అండ్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాన్సర్ డిసీజ్. సో ఇప్పటి వరకు మనం టార్గెట్, ఒక డిసీజ్ కి టార్గెట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అసలు ఆ టార్గెట్ ఆ డిసీజ్ లో ఉందని తెలిస్తేనే కదా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు కాక్స్ ఇన్హిబిటర్ ఉంది, కాక్స్ ని ఇన్హిబిట్ చేయాలని తెలుస్తుంది. సో మనం ఒక డిసీజ్ తీసుకుని దాన్ని క్యూర్ చేయాలనుకుంటే మనకి తెలిసింది ఏంటంటే ఆ డిసీజ్ లో కాక్స్ కూడా ఉంది, ఇన్వాల్వ్ అయి ఉంది. సో అందుకని మనం ఆ సైక్లోఆక్సిజనేజ్ ఎంజైమ్ ని మనం టార్గెట్ చేస్తున్నాం. సో ఇది అదే చెప్తుంది, డిస్కవరింగ్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ జీన్స్. మనకు అసలు ఫస్ట్ తెలియాలి డిసీజ్ లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయని, అప్పుడే మనం దానికి టార్గెట్స్ అనేది, కాంపౌండ్స్ అనేది వెతకగలుగుతాం. సో ఇవన్నీ కూడా మన నెట్వర్క్ ఫార్మకాలజీ నుంచి డేటా వస్తుంది. డయాగ్నోస్టిక్ బయోమార్కర్స్, డయాగ్నోసిస్, కోవిడ్ టెస్ట్ అవనివ్వండి, గ్లూకోజ్ అవనివ్వండి, థైరాయిడ్ అవనివ్వండి, ఏవన్నా బ్లడ్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ తో సహా ఏది తీసుకున్నా ఆ టెస్ట్ అన్ని ఎలా చూస్తున్నాం మనం? బయోమార్కర్స్. బయోమార్కర్స్ అంటే ఏంటి? నీకు ఈ డిసీజ్ ఉంటే ఈ మెటబోలైట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటది, ఆ మెటబోలైట్ నే ఆ డిసీజ్ యొక్క బయోమార్కర్ అంటాం. కోవిడ్ లో మనకి కొన్ని బయోమార్కర్స్ ఉన్నాయి. సో మనకి ర్యాపిడ్ ఈక్విలిబ్రియం కిట్స్ ఉన్నాయి కదా, ఆర్టీపీసీఆర్ కిట్స్. ఆర్టీపీసీఆర్ కిట్స్ లో ఏముంటది, ఆల్రెడీ ఒక కాంపౌండ్ వేసి ఉంటది మనకి. మన కాంపౌండ్, మన బ్లడ్ లో గనక ఆ బయోమార్కర్ ఎక్కువ ఉంటే ఈ కాంపౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. సో దాన్ని మనం బయోమార్కర్స్ అంటాం. ప్లాంట్ లో బయోమార్కర్స్ ఏంటి? ఏవైతే ఫైటోకెమికల్స్, మనకు కావాల్సిన ఫైటోకెమికల్స్ 4 to 5 ఉన్నాయో ఆ 5 ఉన్నాయో లేదో చూసుకుంటాం. అదేంటి? ప్లాంట్ కి క్వాలిటీ కంట్రోల్. మన క్వాలిటీ కంట్రోల్ అంటే మనకి హెల్త్ ప్రాపర్ గా ఉందా లేదా. ఈ ఇట్లా చూస్తాం. ఏ డిసీజ్ అన్నా బ్లడ్ టెస్ట్ ప్రకారం చెప్పాలి అంటే ప్రతి డిసీజ్ కి ఒక బయోమార్కర్ ఉంటది. ఆ బయోమార్కర్ ఉంటే మీకు ఆ డిసీజ్ వచ్చినట్టు. మీకు సపోజ్ ఈ రోజు రాత్రి, ఈ రోజు అంతా పార్టీ చేశారు, హెవీగా తిన్నారు, మీ ఏజ్ ఒక 30 or 40 or 45 అనుకోండి. హెవీగా తిన్నారు, స్పైసీ ఫుడ్, డ్రింక్స్ తాగారు, ఫుల్ గా పార్టీ చేశారు, ఎంజాయ్ చేశారు, ఇంటికి వెళ్ళారు, పడుకున్నారు. మీకు మధ్యరాత్రిలో మైల్డ్ పెయిన్ అనిపించింది ఈ లెఫ్ట్ సైడ్. సో మీకు పొద్దున్నే లేవగానే డౌట్ వచ్చింది, ఏంటిది, హార్ట్ అటాకా, గ్యాస్ పెయినా, నాకు అర్థం కావట్లేదు అని. మేబీ అది మీ మైల్డ్ హార్ట్ అటాక్ అవ్వచ్చు. అదే మీరు ఎమ్మటనే హాస్పిటల్కి వెళ్తే విదిన్ ఫ్యూ అవర్స్, 6 to 7, 8 hours మీకు పెయిన్ వచ్చిన తర్వాత, ఈ 8 hours లోపు హాస్పిటల్కి వెళ్తే నీ బ్లడ్ టెస్ట్ తీసుకుని నీకు 6 to 7, 8 hours ముందు వచ్చిన పెయిన్ హార్ట్ అటాక్ వల్ల వచ్చిందా కాదా అని చెప్తారు. సో అక్కడ ఒక బయోమార్కర్ ఉంటుంది. ఆ బయోమార్కర్ ని అనలైజ్ ఉందా లేదా అని. నీ హార్ట్ అటాక్ వచ్చిన కండిషన్ లో మాత్రమే నీ బాడీలో ఆ కెమికల్ కాంపోజిషన్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయ్యింది అంటే ఆ నీకు రాత్రి వచ్చిన పెయిన్ హార్ట్ అటాక్ అని. లేదు, అదర్ టెస్ట్ చేస్తారు, గ్యాస్ అనేది ఫైనల్ చేస్తారు. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ బయోమార్కర్. సింపుల్ బ్లడ్ టెస్ట్ తో నీకు ఆ డిసీజ్ ఉందా లేదా, ఏ లెవెల్లో ఉందా ఆ డిసీజ్ అనేది మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్, స్టడీ డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇప్పుడు
ఎట్లా అంటే మనకి ఇచ్చిన పారాసెటమాల్ యాంటీబయాటిక్స్ ఎంత నార్మల్ అయిపోయినాయి అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏదన్నా జలుబు దగ్గు జ్వరం వస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీయో పారాసెటమాల్ ఇస్తారు, ప్లస్ యాంటీబయాటిక్ ఇస్తారు. వేసుకుని మన బాడీయే రెసిస్టెన్స్ తెచ్చేస్తుంది. సో ఆ రెసిస్టెన్స్ ఏ ప్రోటీన్స్ వల్ల వస్తుందని కూడా మనం ఇందులో నెట్వర్క్ ఫార్మకాలజీలో మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు అనమాట. సో వన్ మోర్ థింగ్, వన్ మేజర్ థింగ్ ఇస్ ఫ్రమ్ పాలీఫార్మా టు పాలీఫార్మకాలజీ మనం ఈ నెట్వర్క్ ఫార్మకాలజీ యూజ్ చేయొచ్చు. పాలీఫార్మసీ అంటే ఏంటి? ఆ, నీకు డయాబెటీస్ ఉంటే ఓ టాబ్లెట్ ఇస్తారు. డయాబెటిక్ ఉన్న పేషెంట్ కి ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంటుంది, హైపర్ టెన్షన్ కి ఇంకో టాబ్లెట్ ఇస్తారు. ఈ రెండు ఉన్నాయంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో ఇన్నఫ్ ఫ్యాట్ ఉంది, సో యాంటర్ హైపర్ లిపిటమిక్ ఈ మూడు ఇస్తారు. మూడు టాబ్లెట్లు తీసుకుంటున్నావు కాబట్టి ఆబ్వియస్ గా నీకు గ్యాస్ ప్రొడ్యూస్ అయింది, సో గ్యాస్ టాబ్లెట్ ఇస్తాడు. సో ఈ మధ్య ఉండే ఎల్డర్లీ పేషెంట్స్ మీరే అబ్జర్వ్ చేయండి, మీ ఇంట్లో ఉండే అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మన పేరెంట్స్ తో సహా ఈ నాలుగు వేసుకుంటారు టాబ్లెట్స్ మ్యాండేటరీ. ఎవరింటికి వెళ్ళినా ఈ నాలుగు టాబ్లెట్స్ అడిగితే టక్కని తీసిస్తారు. మేబీ డోస్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు కానీ ఈ నాలుగు టాబ్లెట్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అది పాలీఫార్మసీ అంటే ఒకదానికి రిలేటెడ్ ఒకటి, ఒకదానికి రిలేటెడ్ ఒకటి, ఒకదానికి రిలేటెడ్ ఒకటి. అవన్నీ కాకుండా పాలీఫార్మకాలజీ. ఇక్కడ చూడండి, పైన చూస్తే త్రీ మెడిసిన్స్ ఉన్నాయి, అందుకే త్రీ డిఫరెంట్ కలర్స్ తో రిజంబుల్ చేసాము ఇవి త్రీ డిఫరెంట్ మెడిసిన్స్ అని. కింద నెట్వర్క్ ఫార్మకాలజీ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఒకే మెడిసిన్ త్రీ డిఫరెంట్ పాత్వేస్ లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ త్రీ డిఫరెంట్ మీరు తగ్గించాలంటే ఒక్క మెడిసిన్ ఇస్తేనే సరిపోతుంది, మూడు డిఫరెంట్ ఇవ్వవసరం లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం నెట్వర్క్ ఫార్మకాలజీ నుంచే తెలుసుకోవచ్చు. సో దట్ పేషెంట్ కాంప్లియన్స్ కూడా అంటే పేషెంట్ యాక్సెప్టెన్స్ టువర్డ్స్ ద మెడిసిన్ కూడా నాలుగు వేసుకునే బదులు ఒకటి ఉంటున్నారు పేషెంట్, ఎంత అడ్వాంటేజ్ పేషెంట్ కి. ప్లస్ దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. సో దిస్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ నెట్వర్క్ ఫార్మకాలజీ. నెక్స్ట్ వన్ కేస్ స్టడీస్. కేస్ స్టడీస్ అంటే ఇవి మీకు ఎగ్జాంపుల్స్ కోసం పెట్టాను. ఒక కేస్ స్టడీ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే లావెండర్ ప్లాంట్, ఇది మీరు చూస్తే ఈ లావెండర్ ప్లాంట్ తీసుకున్నారు, డిస్టిలేషన్ చేసి దాంట్లో ఉన్న మెటబోలైట్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసి జీసీఎంఎస్ రన్ చేశారు. ఎందుకంటే లావెండర్ మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఫ్రాగ్రెన్స్ కాబట్టి, ఫ్రాగ్రెన్స్ రిలేటెడ్ అంటే వాలటైల్స్ కాబట్టి అవి జీసీఎంఎస్ ద్వారానే మనం అనలైజ్ చేయాలి కాబట్టి వాళ్ళు జీసీఎంఎస్ ద్వారా అనలైజ్ చేస్తారు, వాళ్ళు మెటబోలైట్స్ కనిపెట్టారు. కనిపెట్టి నెట్వర్క్ ఫార్మకాలజీ, ఇదంతా నెట్వర్క్ ఫార్మకాలజీ, వెన్ డయాగ్రామ్, కెగ్ పాత్వే ఇవన్నీ చేసి లాస్ట్ లో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇవి కొన్ని టార్గెట్స్, కొన్ని మెటబోలైట్స్ తీసుకుని ఫైనల్ గా వాళ్ళు ఫైవ్ ఫైవ్ కాంపౌండ్స్ కి ఇదిగోండి ఇలా డాకింగ్ చేసి, ఇదేమో సెల్ లైన్ స్టడీ వాళ్ళు చేసింది ఇలా ప్రూవ్ చేసుకున్నారనమాట. డాకింగ్ లోను ప్రూవ్ చేశారు, సెల్ లైన్స్ లోను ప్రూవ్ చేశారు. సో ఈ మెటబోలైట్స్ ఈ పాత్వే ద్వారా ఈ డిసీజ్ ని క్యూర్ చేస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్, లావెండర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ క్యూరింగ్ యాక్టివిటీ ఉందని మనకు ఇప్పుడు దాకా తెలీదు. లావెండర్ వాడుతున్నాం పర్ఫ్యూమ్స్, రకరకాల కాస్మెటిక్స్ లో వాడుతున్నాం, అంతేగాని దానికి బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ చేసే ఒక కెపాసిటీ ఉందని మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాంట్లో ఉన్న ఒక్కొక్క మెటబోలైట్ మళ్ళీ ఫ్రాక్షన్ కలెక్ట్ చేసుకోవాలి, ఒక్కొక్క మెటబోలైట్ మళ్ళీ సెల్ లైన్ తెచ్చుకోవాలి, బ్రెస్ట్ క్యాన్సర్ సెల్ లైన్ తెచ్చుకోవాలి, అవి ఏమో వేల వేల కాస్ట్ ఉంటాయి సెల్ లైన్స్. తెచ్చుకుని బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిస్తుందో లేదో చూడాలి. అదంతా తలనొప్పి లేకుండా జస్ట్ ఇనిషియల్ గా వాళ్ళు నెట్వర్క్ ఫార్మకాలజీ చేస్తారు, తెలుసుకున్నారు వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ కి తగ్గుతుందని. తర్వాత డాకింగ్ చేశారు, డాకింగ్ లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సేమ్ వాళ్ళు సెల్ లైన్ లో కూడా చెప్పారు ఇలా వానిలిన్ లావెండర్ లావెండర్ ఎక్స్ట్రాక్ట్ ఇస్తే బ్రెస్ట్ క్యాన్సర్ సెల్ లైన్స్ లో క్యూర్ అయింది క్యాన్సర్ అని చెప్పి. సో నెక్స్ట్ కేస్ స్టడీ ఏంటంటే మీకు చెప్పాను కదా ఆయుర్వేద, ఇది చైనాలో యూజ్ చేసే ఒక క్యాప్సిల్ అన్నమాట. ఇది కూడా వాళ్ళది ఆయుర్వేదిక్ క్యాప్సిల్ అన్నమాట. ఫ్యూ డిఫరెంట్ ప్లాంట్ కాంపోనెంట్స్ మిక్స్ చేసింది. సో వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ యాక్టివ్ కాంపోనెంట్స్ ని వాళ్ళు తీసుకున్నారు. మనం ఎలా అయితే ఇంపాక్ట్ వాడామో, మనది ఏంటంటే ఇండియన్ రిలేటెడ్ ప్లాంట్స్ కాబట్టి ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ వాడాము. వాళ్ళు డిఫరెంట్ సాఫ్ట్వేర్ యూస్ చేసి క్యాండిడేట్స్ యాక్టివ్ కాంపోనెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ డ్రగ్ బ్యాంక్ అవనివ్వండి, పబ్కెమ్, దాని నుంచి వాళ్ళు టార్గెట్స్ చూస్ చేసుకున్నారు. తర్వాత డిసీజ్ ఏమో హైపర్ లిపిడిమియా, ఫ్యాట్ ఫ్యాట్ తగ్గించడానికి వాళ్ళు డిసీజ్ మోడల్ తీసుకున్నారు. సేమ్ జీన్ కార్డ్స్ యూజ్ చేసి హైపర్ లిపిడిమియా ఒక టార్గెట్స్ తీసుకున్నారు. రెండిటికి వెన్ డయాగ్రామ్ చేశారు. ఈ కామన్ గా వచ్చే టార్గెట్స్ తో మళ్ళీ నెట్వర్క్ కన్స్ట్రక్ట్ చేశారు. సేమ్ వాళ్ళు తీసుకున్న, ఫైనల్ గా వాళ్ళు 6 తీసుకున్నారు, మనం టాప్ 10 తీసుకున్నాము, వీళ్ళు టాప్ 6 తీసుకున్నారు. 6 తీసుకుని ఇది కూడా కెగ్ అండ్ జీవో, దీని నుంచి వీళ్ళు కూడా సెల్ లైన్ స్టడీ చేసి ప్రూవ్ చేసుకున్నారు. ఇంకో కేస్ స్టడీ మీకు చెప్పాను కదా, కోవిడ్ అప్పుడు మా మాలిక్యూల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్ తీసుకుని దానికి నెట్వర్క్ కన్స్ట్రక్ట్ చేసి ఫైనల్ గా వాళ్ళు
కంక్లూడ్ చేసింది ఏంటంటే ఈ మాలిక్యూల్స్ మనకి కోవిడ్ కి యూజ్ చేసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి, కోవిడ్ తగ్గించే కెపాసిటీ ఈ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఈ కాంబినేషన్ వాడచ్చు, ఈ కాంబినేషన్ వాడితే ఎఫికసీ బెటర్ గా ఉంటుంది అనేది వీళ్ళు కంక్లూడ్ చేశారు. So lastly, my acknowledgement. I want to acknowledge the President, Secretary, Correspondent of Vasavi College of Pharmacy, and Dr. Srinivas sir and Satpati sir for coordinating the sessions, all the faculty members, all the students, and my team members here who helped me to put this all together. And especially, I would like to acknowledge my PhD supervisor who allowed me to take this presentation, and Ratnakar sir for accepting my proposal, and Bhaskar sir for accepting my session. Thank you everyone for your time and patience. So now the session is open for question and answer. Thank you, madam. Students. Thank you so much, madam, for your valuable presentation. Thank you, Very sir. informative. Thank you, sir. Sir, Srinivas sir asked students to ask some doubts. Yes, sir. I request all the students, any student who can ask their questions related to topic. Please unmute. Everyone can unmute yourself and show your faces to me so that next time if I visit your college, I can remember you. Siri, yes, you have texted me. Okay. So Siri is asking like if she has some phytochemical for which the structure is not there, how to identify its structure and smiles. So Siri, that is why paper knowledge is important. If you see any paper, any literature, there is no compound. No one will claim this XYZ compound is there in certain plant or certain species without its structure or its smiles. Smiles is secondary without a structure. If you have a structure, you can construct the smiley with ChemDraw. ChemDraw is also a free software which is available in the Google, which is compatible with Mac software. So using ChemDraw, you just draw the structure in the ChemDraw and ask the software there, the options will be there, convert the structure into smile. It will convert the structure into smile. And as per my knowledge, there is no compound without a structure and having only name. So if it is having a name, in one paper or the other paper, you will find the structure. You just need to go through the literature properly. At least in one paper, they will mention a structure because without the structure, they can't invent or discover any new compound. Any questions? Any questions you can ask me. Anything related about your career also, I'm ready to answer. Anything related to pharmacy also, I can answer. So students, if you are having any doubts regarding your career prospectus also, you can feel free to ask. Okay, meanwhile, I will share this thing. So whatever I was talking about, network pharmacology. Here you can see, I have just, this is Google Scholar for your information. I have just typed network pharmacology. You can see network pharmacology, traditional Chinese medicine, network pharmacology, application of network pharmacology in traditional medicine. Everything traditional medicine, everything traditional medicine, no traditional Indian medicine. You know, there are huge number of
traditional medicine used in India. Now we are exploring, as our college is in Northeast region. Now we have just started exploring the plant material and the traditional medicine in Northeast. And I want you to explore the traditional medicine in and around your area, Andhra, all around Andhra Pradesh, or you can even go to Kerala, and you can ask your friends, family, extended family, to give some knowledge regarding Ayurveda or the traditional medicine which they are using. Okay, I have questions in the chat box. Network pharmacology can predict the potential mechanism of action of drugs, discover new drugs, but can we completely rely on it without the human intervention in drug study? No. Okay, without human intervention, you can't conclude anything. Even though you are doing cell line study, so there is something called as species variation also. Every molecule, whatever you are taking, human to human, it varies. Male to female, it may vary. Species to species, it may vary. So whatever the efficacy which you are showing in cell line study also, even though you have done in rat, mice, rabbit, dog, monkeys also, it may not reflect the same in humans because the kind of enzymes, the biological system is entirely different in humans when compared to other species. So whatever you want to conclude, the final thing is clinical studies only. But with respect to R&D purpose, we can do in silico study and in vitro study only. And as I have shown you, the Google Scholar, network pharmacology is well enough to conclude some hypothesis, which you can write in papers. Start writing papers, start reading papers in an 24-hour of a day. You can give 1 hour, daily 1 hour to only reading the papers. You will get a huge amount of knowledge by reading the papers. Forget about GPAT. You'll qualify CSIR also if you start reading papers. Okay, you will get huge knowledge from papers, and you can write. You with your friends, your best friends, you can combine 4 to 5 members. You can write a review paper. No problem. You publish it. You send to an publishing house. They will reject. No problem. I'm an IPA student, and I'm saying that here also, sometimes each paper will be rejected 10 times in 10 different journals. That doesn't matter. But the reasons for rejection, we will work on it. So you write a paper, communicate it, send to a journal. So they are rejecting it, well and good. And the main advantage is no journal can reject without reason. So they will reject with reasons. Next time you are sending to another journal, you work on these reasons. These reasons will help you to develop your paper writing skills, understanding the paper skills, and paper presentation skills. So let them reject. It will be an advantage for you. Let them reject 5, 6 times. It will be advantage for you only. After 5, 6 times rejection, you just compare what is your first draft of your paper, and after 5 rejections, how you have modified the paper. You yourself will recognize how you have modified the paper with your own talent, but they have erased the questions: why this, why that, include this, include that, write this way, improve this way, format this way. So those suggestions will be helpful for you only. Don't limit yourself. So many steps to do. It is possible to include AI technology. You are thinking these are so many steps. Okay, let me tell you. I have taken 96 metabolites. I have took 2 days to do entire study. Whatever protocol I have shown you, I have took 2 days. 2 days, 24 plus 24, 48 hours. I didn't sit entirely in front of computer. I have did my lab research. I have done my cooking, getting ready, eating, drinking, sleeping, excluding all those things. In 2 days, entire thing I have done. And now you tell me how many days you may require for this. Do we evaluate the reliability and accuracy of network pharmacology prediction? This is highly reliable. That is why I have shown the papers for you. Papers, the more number of papers means they're accepting the whatever the softwares you are using. Those softwares are being developed by students like, and all the softwares are being validated. Without validating this in silico softwares, which are you're using for network pharmacology or molecular docking or molecular networking, without any validation, they will not be available freely on the Google without any validation. And many papers, whatever the softwares I have mentioned, you can search in the Google Scholar. You can get many papers where they have used similar softwares. So this tells us like these softwares are enough for next step
further step of your analysis or for your paper publication. Do we evaluate? Okay. Are the software you suggested are paid? All are free softwares. Whatever I have showed you today, entire presentation, it's free. Whatever we are using, it's free of cost within entire India, wherever you are using. That is why in the initial only I have told like, if you want to do network pharmacology, if you know copy paste, you know 50%. Second thing is you need a laptop, you need a good Wi-Fi connection. That's it. Next one, is there any limitations in network pharmacology? As of now, I didn't find any limitation. The limitation is the only limitation I found it. We have to repeat the experiment in vivo and in vitro. That's it. We can conclude with this. We are giving an hypothesis, 99% of probability, but this is not 100% probability. We are giving 99% probability that this is the how it is working. So ultimately, we have to do it in biological system only. That is the only limitation which I am looking for, and I don't consider it as a limitation. That is advantage for us also, because instead of going with huge number of pathways and huge number of studies, we can minimize the number of studies. How I can write paper through my MPharm project applying network pharmacology. Whatever I have done today, whatever the maps or the flowcharts or the networks I have shown you, only those things you need to copy paste, and whatever you have done, write it, and you can publish the paper. You just go through 4 to 5 papers in the Google Scholar related to network pharmacology, how they have written, and the case studies also I have shown you. 3 case studies I have shown you. Further, you can do molecular docking or without molecular docking also. You can conclude only with network pharmacology. So for docking, you can again go with other softwares like Discovery Studio, OpenBabel, Pymol, Pyrex, and all. So those are also little easy softwares. Those are also free softwares. For docking also, there are many free softwares you can go through. So probably if you're happy with this session, we have another session related to docking. So it depends upon your feedback to your principal, sir. So yes, you can write a paper. And yes, the scope is more for us because now only I have shown you in the Google Scholar, Chinese medicine related work are more. But when compared to India, Chinese medicine is more related to paperwork. But as per history, we have more number of history related examples where we know which plant is used for which purpose. In rural area, we know which plant they are using. లైక్ నాటు వైద్యం మనందరికీ తెలుసు నాటు వైద్యం దేనికి ఏ మొక్క దేని వాడుతున్నారు, ఆర్ఎల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు ఈ మొక్క దీనికి వాడండి, ఈ మొక్క దీనికి వాడండి అనేది. కాకపోతే దానికి ప్రూఫ్ లేదు, మీరు దానికి ప్రూఫ్ జనరేట్ చేస్తున్నారు అంతే. ఎనీ అదర్ క్వశ్చన్స్? Thank you, Siri and Ahmadunisa, Neelam. Only 3 students. Initially, I have said I'll be expecting 2 questions from each student. Either you might not have understood what I told, or else you have completely understood what I told. I think you didn't take 100%. After that, how can I get a seat in NIPER? Yes, NIPER, you just need to write NIPER JEE exam. So every year in the month of June or July, they'll be conducting NIPER JEE exam. So as you are from B Pharmacy, if you are in B Pharmacy 3rd year or 4th year, or Masters 1st year or 2nd year, be clear with your career. What is your next step? If you are B Pharmacy, if you want to go with M Pharmacy, from now only you create a path like network pharmacology, you create your own pharmacology, networking, your own networking. If you want to go to NIPER, your target should not be only the NIPER. You target NIPER also. There are many CSIR institutions. CSIR institutions where you can write exams, qualify, and get seat there also. And second thing is, if you want to go to the job, you have to prepare yourself for entering into a job, because if you are going to PhD or masters, the level of the questionnaire will be different. For PhD, the interview questions will be different. If you are going for job oriented questions will be different. So from now only you should plan your career. You want to go to the academic side or industry side. If you are choosing academic side, be behind your faculties. Sir, I want to do this, I want to do this, I want to go to this college. Or if you want a job, you have to represent yourself so well
that the recruiter will recruit you and he will at least negotiate the salary. So my first salary in 2017, I have completed my master's and my first salary is 1.5 lakhs per annum at Suven Life Sciences. And second year, 1.5 turned to 3 lakhs per annum. Why? I didn't ask them, I didn't negotiate them. I just showed my way of working to them. They were impressed with my work. That is why they have made my 1.5 salary to 3 lakhs. So I am just an example for you. Show your talent, give your 100%. The results will come automatically. Don't go behind the result. Work, learn, make yourself better. Don't compare yourself with other person. Compare your yesterday with your today. Did you improve yourself? Did you gain the knowledge? For what purpose you are coming to college? Did you fulfill that or not? If we qualify CSIR or UGC NET exams, then we will get PhD seat in NIPER or not. Yes, you can get, during application, you can directly mention you have qualified CSIR and you just need to attend the interview. That's it. And if you are qualifying CSIR, many CSIR labs are also there. You can go through that also. Okay, I will show few websites for you. Okay, just go to Google and search ACSIR labs. So there are total 82 CSIR accredited labs. So, in which 5 to 6 are in Hyderabad, I think. So, CCMB is there. So, these all are central institutes. Like NIPER is a central institute. These are all also central institutes. You go through this ACSIR lab, go and read each individual institute's website, and you will get to know what are the researches they are doing there. So, same kind of research you can do in your college with your college level studies also. Every studies are replicable in your college campus. It doesn't mean like you don't have any sophisticated instrument. All research is not based on sophisticated instruments. Simple UV HPLC analysis also. UV chemometrics. Mm. See, these are MDPA journals. Okay, whatever you are seeing here, ACS publications, elsewhere publications. Okay, whatever they have done is UV spectroscopy with chemometrics. Students who are interested in analytical projects, don't think that we are having only UV, only HPLC, only IR. We are not having LCMS, GCMS. You can see these papers. That's why I'm insisting you to read papers. These are not 1997 or 1947 published papers. You can see 2022, 2023 papers are also there where they are using UV, HPLC, but to that they are adding chemometrics or biostats, so it will enhance the quality of your paper, and chemometrics and stats will add on the result. So the result will be clearly identified, like these parameters will be affecting this way. So conclusion will be clear once if you add chemometrics or biostats. So if you see your syllabus copy, non-university exams are there in your syllabus copy. Okay, whatever university exams are there related to analysis, pharmacology, pharmacognosy, as I have previously told, those are like basement of your career. These non-university exams like communication skills, computers, biostats, and all these are non-university exam which are there in your syllabus copy. These are the things which you have to work on your third year and fourth year of your B Pharmacy and your M Pharmacy. This will add on to your profile. If you know chemometrics and biostats, R&D centers will take you without any competition. So if you are going to a restaurant, which restaurant you will go? Either you will go depending upon the reputation. Like, Array Siri, yesterday Siri went to this restaurant. She told this restaurant is very good. That's why today I will go. So industry persons also, if they are taking me from Vasavi College, they will see my performance, how Prasanna is doing. If Prasanna is doing well, next year they will come back to Vasavi College and they will take Siri, my junior. So in whichever industry also you are going, you have to have a stamp of you and your college there, so that you will be not the only person they will be recruiting.
Depending upon you, they will be recruiting your juniors and the sub juniors also, and your college reputation will be enhanced. Oh, Vasavi College, their students, if we recruit them, they will do at least for 2 years. Or else few colleges, what they will do, few people, what they'll do is they will join the company, they will work for 4 to 6 months. After 4 to 6 months, they will look for another opportunity. If they get another opportunity, they will leave this company and they go to the other company. So this company will not come again to your college to recruit your juniors. So wherever you are getting placed, at least work there for 2 years in a pharmaceutical company, because in a pharmaceutical company, first 6 to 8 months are only for training, because in pharmaceutical company there is huge amount of training, SOP training, safety training, every training will be there for first 6 to 8 months. So for any company, initially in the starting of your career, at least work there for 2 years, so that you will get entire picture, entire knowledge of the industry. Any other questions? Can you share your mobile number? Email ID I have already shared. I'll write it again here. Yes. Oh, this is my email. I'm sharing it here. Okay. vvsprasannaraila@gmail.com. Okay. Any other questions? I'm free to answer. Or else in future, if you have any queries or doubts while performing network pharmacology, you can drop an email to me. I can help you. Anyone else? Okay, madam. Thank you, madam. Thank you for your valuable time. And as a token of respect and appreciation, we would like to present a certificate to you. And I also requesting Mr. D. Satpathy sir to convey the vote of thanks. Thank you, sir. Satpathy sir. Okay. Satpathy sir, are you available? Well, good afternoon, everyone. I'm D.K. Satpathy, Associate Professor at Sri Vasavi Institute of Pharmaceutical Sciences. And I'm very much thankful to our resource person, Madam Prasanna Madam, for giving this opportunity, for accepting our invitation, and spending her valuable time with us regarding the participants, regarding the network pharmacology, and the importance of drug evaluation in plants and animals in a very simplified and easy language. Madam has touched the network of neurons in the student's brain, and probably developed an interest with lot more examples in the young researcher's mind, and highlighted different topics like degradation study, plant mediators activity, protein preparation by cytoscape, screening of metabolites, target screening, comparative study design between plants and animals, and applications of network pharmacology. Happy and proud that some of the students have participated in question answer session.
and the interest has been developed regarding network pharmacology. On behalf of esteemed management and principal sir of Sri Vasavi Institute of Pharmaceutical Sciences, Tadepalligudam, we extend our heartfelt gratitude to our speaker, madam, for accepting and delivering a lecture on this topic, which has motivated students to orient into different avenues of pharmacology. We appreciate your effort and enthusiasm for this webinar session, madam, which has surely benefited the students. And in this regard, I am thankful to all the participants, all the attendees of this meeting. Thank you, one and all. Thank you very much. Thank you so much, sir. Thank you so much for your interactive presentation, madam. Thank you, I sir. hope that our students will be motivated and benefited, and they will be doing some papers regarding this network Yes, pharmacology yes. also. Yes, And yes. Because there is a huge scope in our area, sir. You expect some mails from our students, and Sure, please sure. do I'll be happy to answer. I'll be students, madam. happy. I'll be happy to answer, sir. And in the near future also, we are expecting our association with you. So Sure, to sir. encourage our students, I'll be waiting. our students, madam. Thank you so much. Hello. Thank you, sir. Hello, Ratnakar, Anna, sir. good luck, Anna. Thank you very much, Thank you. Prasanna. Thank you for the opportunity, sir. Though I belong to mechanical engineering, end-to-end Okay. winner presentation. It was Oh, really thank you. nice. Thank you so much, sir. It means a lot. Good luck, Sir, Amma. All the best. మీకు అర్థమైందా, సార్? చాలా బాగా అర్థమైంది. Okay. Anyone Then can it's fine. understand that presentation, madam. Okay. Thank you, sir. That is so informative. Thank you so sir. much. Thank you. Thank you so much, sir. ఈ న్యాచురల్ మెడిసిన్ అసలు మీలాంటి వాళ్ళు ఒక 10 మంది ప్రజెంటేషన్స్ ఇస్తే ఈ కాలజీని ఎనాలిసిస్ ని దాటి వెళ్ళిపోతుంది. Yes, sir. చాలా స్కోప్ ఉంది, సార్. There is a good scope for research. Yes, కానీ చాలా మంది తెలియదు. People are going through market. Yes, sir. Good luck, Amma. Thank you. Thank you so much, sir. Thank you, participants. Thank you so much, madam. Thank you. Okay, sir. Bye. Have a nice day, all. Thank you, madam. Same to you. I'm exiting the meeting, madam. Thank you. Okay, sir. Bye, sir. I'm also exiting. ఇది స్టాప్ అవ్వట్లేదండి. Stop.